సందీప్ రెడ్డి వంగ ఆయన ఇంటర్వ్యూస్ ఏది అబ్జర్వ్ చేసినా కొంచెం సీరియస్గా మాట్లాడతారు. నా ఇంటర్వ్యూ ఒక్క ఇంటర్వ్యూ You worked with very established channels, then running your own channel. ఈ పాడ్కాస్ట్లు ఇప్పుడు వస్తున్నాయి, బట్ ఐ స్టార్టెడ్ వే బ్యాక్. ప్రేమాది జర్నలిస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నాకు జ్ఞానం ఇచ్చారు. నువ్వు ఇలా చేసుకుంటూ పోతే ఎవరు చూస్తాడు ఇంటర్వ్యూలో, దెర్ ఇస్ నో కాంట్రవర్సీ, దెర్ ఇస్ నో సెన్సేషన్. సో ఐఎమ్ నాట్ సమ్వన్ హూ పోక్ ఆన్ ద రాంగ్ సైడ్ అండ్ గెట్ సైడిస్టిక్ ప్లెజర్. అవసరమా ఇంత నెగటివిటీ, ఇంత హేట్? ఎందుకంటే మనం హేట్ పెట్టుకుంటూ ఉంటాము ఒక మనిషి మీద, సడన్ గా మనిషి చచ్చిపోవడం పిచ్చెక్కిపోతుంది మనకి. అంటే ఆ మనిషితో మనం మాట్లాడలేదే, దట్ ఈస్ లైక్ బిగ్ అవేకన్. TV9లో గ్రౌండ్ రిపోర్టింగ్ చేసేదాన్ని. ఒక 5-10 నిమిషాల ముందు మా అమ్మ నుంచో నాన్న నుంచో మా హస్బెండ్ నుంచో కాల్ వస్తుంది, మీరా సిక్కు, 104 ఫీవర్. ఎట్లా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. పక్కకి వెళ్ళిపోయి ఏడ్ చేసి మళ్ళీ వచ్చి లైవ్లో నిలబడి లైవ్ ఇవ్వాలి. Sometimes guest ఆ రోజు they are not in a good mood. How do you conduct yourself during that interview? ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ ఆయన ఇంటర్వ్యూస్ ఏది అబ్జర్వ్ చేసినా కొంచెం సీరియస్ ఫేస్ చేసుకొని సీరియస్గా మాట్లాడతారు. నా ఇంటర్వ్యూ ఒక్క ఇంటర్వ్యూ కింద మీద పడి నవ్వాడు. ఇట్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హోస్ట్, నాట్ ద గెస్ట్. మీరు కామెంట్ సెక్షన్లో చూసి something negative comes up, does that bother you? Of course it bothers. If I ask a question about women, feminism has become an abusive word, unfortunately. టెర్రరిజం లాగా ట్రీట్ చేస్తున్నారు. పాపం ఎంతమంది మెన్ సఫర్ అవుతున్నారు తెలుసా ఈ ప్రాసెస్ లో. దేర్ సో మచ్ టాక్సిక్ మాస్కులినిటీ. వాళ్ళకి బాధ వేస్తుంది, ఏడవాలనుకుంటారు, ఏడవలేరు. ఎందుకంటే మొగాళ్ళు ఏంటారు, నువ్వు మొగాడు వెళ్ళి ఏడుస్తావారా అంటారు, విచ్ ఇస్ సో రాంగ్. సో ఇవన్నీ మాట్లాడాలి కదా. మాట్లాడితే ఫెమినిస్ట్ అంటే ఎట్లా? ఫెమినిజం కాదు అది. పాయింట్ ఈస్ మొగాళ్ళు అర్థం చేసుకోవాలి. నీ మనవరాలు చదువుకుంటే నీకు ఓకే, నువ్వు పెళ్ళాన్ని చదువుకుంటే నీకు ఓకే కాకపోతే ఎట్లా? హౌ ఫేర్ ఇస్ ఇట్? హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ బై తమాడా మీడియా. నేను అనూష. ఈ రోజు మనతో ఉన్నది ప్రేమ మాలిని గారు. యూజువలీ మనం సక్సెస్ఫుల్ పీపుల్ గురించి పుస్తకాల్లో చదువుతాం, ఇంటర్వ్యూల్లో చూస్తాం, చాలా నేర్చుకుందాం అన్న క్యూరియాసిటీ తోటి ఇవన్నీ చూస్తాం. కానీ తను ఆమె కెరియర్ ద్వారా మల్టిపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ తోటి మల్టిపుల్ ఇండస్ట్రీస్లోని రోజు ఇంటరాక్ట్ అవుతారు. ఆమె కలెక్ట్ చేసిన విజ్డమ్ నుంచి మనం ఈరోజు చాలానే నేర్చుకుంటాము. ఇదే కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ కెరియర్ అంటే జర్నలిజం కానీ లేదంటే యాంకరింగ్ కానీ, ఇవన్నీ చాలా డిఫరెంట్ కెరియర్ పాత్స్. తను వర్క్ని పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు, కెరియర్కి ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, సక్సెస్ఫుల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్నవి ఆమె లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అన్న విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ప్రేమ మాలిని గారిని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ గురించి మాట్లాడుకోవచ్చు అన్న రీజన్ తోటి. ఆమెకి 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆమె ఇంటర్వ్యూలు మీరు చూస్తూనే ఉండుంటారు. ద వే షీ టాక్స్ హ్యాస్ అ వెరీ యూనిక్ స్టైల్ టు ఇట్. అంటే మనం మిగిలిన ఇంటర్వ్యూలు జనరల్గా కాకుండా she brings a very unique style to the way she conducts interviews. So నాకు అది చాలా చాలా ఇష్టం. I'm almost nervous because she's almost done interviews for 20 years now. So I don't know how I will be conducting myself today. But thank you so much for coming over. థ్యాంక్ యూ అనుష. నాకు ఇంటర్వ్యూలు ఎప్పుడు అడగటం తప్ప ఇవ్వడం తెలీదు. నేను అదర్ సైడ్ ఆఫ్ ద సీట్ నేను కూర్చోలేనని చెప్పాను. So I'm glad this is a new experience for you also అయితే ఈరోజు. వెరీ న్యూ. ద ఫస్ట్ ఎవర్ పాడ్కాస్ట్ దట్ ఐఎమ్ డూయింగ్. Amazing. I'm glad that I could convince you into doing this. So first thing, అంటే యూజువలీ ఐ స్టార్ట్ ఆఫ్ బై ఆస్కింగ్ మీ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని. బట్ ఆడియన్స్ మిమ్మల్ని చూసే ఉంటారు, మీ మాటలు వినే ఉంటారు. 100% మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ హ్యావ్ ఆల్రెడీ సీన్ యూ. సో దే హ్యావ్ అన్ ఐడియా టు హూ యూ ఆర్. సో మరీ బిగినింగ్ నుంచి కాకుండా కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ తోటే స్టార్ట్ చేద్దాం డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు మీరు కలిసిన వాళ్ళల్లో మీరు న్యూమరస్ సెలబ్రిటీస్ని కలిశారు, పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ కలిశారు. యూజువలీ నేను ఒక కోట్ చాలా క్లోజ్గా ఫాలో అవుతాను. ఏంటి అంటే, యూ ఆర్ ది యావరేజ్ ఆఫ్ ద 5 people దట్ యూ ఇంటరాక్ట్ విత్ ద మోస్ట్. రైట్? సో మీరు ఇంత సక్సెస్ఫుల్ పీపుల్ని ఆన్ అ డే టు డే బేసిస్ కలుస్తూ ఉంటారు. హౌ డిడ్ దట్ చేంజ్ యూ యాజ్ అ పర్సన్? ఇట్ చేంజ్ మీ అ లాట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. అండ్ నాకేంటంటే నేను నా బిగినింగ్ డేస్ నుంచి కూడా ఐ డోంట్ నో, యాజ్ అ చైల్డ్ ఆల్సో ఎందుకో నాకు తెలియదు కానీ నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఎవరిని జడ్జి చేసేదాన్ని కాదు. అది నేను ఓవర్ ద ఇయర్స్ నేర్చుకున్నది కాదు క్వాలిటీ. ప్రతి వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ఏదో ఒక క్వాలిటీ ఇట్ వాజ్ నాకు చాలా అమేజింగ్ అనిపించేది. అనిపించడమే కాకుండా అరే ఈ క్వాలిటీ నాలో లేదే అని అనుకునేదాన్ని. అది ఎంతవరకు మనం ఇంబైబ్ చేయొచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు అన్నది ప్రయత్నించేదాన్ని. ఒకవేళ నా వల్ల కాకపోతే అప్రిషియేట్ చేస్తూ వదిలేసేదాన్ని. బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ టు లెర్న్. ఇప్పుడు నేను నీ ఎదురుగుండా కూర్చున్నాను, ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఐ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ.
సో దట్స్ హౌ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఆల్ త్రూ. అండ్ అది నా సొంత వ్యక్తిత్వాన్ని కూడా కొంచెం వికసింపజేసిందని నేను చెప్పొచ్చు. అంటే ఏవేవి చిన్న చిన్న తప్పుల్ని ఏవైతే చేసేదాన్నో అవి కరెక్ట్ చేసుకోవడం, లేకపోతే కొన్నిటిని అప్రిషియేట్ చేయడం కూడా గొప్ప విషయమే కదా. 100%. ఒక వ్యక్తిలో ఉన్న ఒక గుణాన్ని అప్రిషియేట్ చేస్తూ ఆ అప్రిసియేషన్ని క్యారీ చేస్తూ దాన్ని మనం ఎంతవరకు మనం నిజంగా అడాప్ట్ చేసుకోవచ్చు అది కూడా ప్రయత్నిస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. సో దే వర్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ అండ్ దే వర్ సో అమేజింగ్ పీపుల్ హూమ్ ఐ మెట్ అనమాట. వెరీ నైస్. వీఆర్ గోయింగ్ టు మిల్క్ ఆల్ ఆఫ్ దట్ టుడే యా ఇన్ టుడేస్ ఎపిసోడ్. సో ఈ పర్సనాలిటీ ట్రేట్ దట్ హెల్ప్డ్ యూ అని చెప్పారు కదా, ఐ థింక్ మోర్ ఆర్ లెస్ పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, అంటే మనం కాన్వర్జేషన్స్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఆన్ కెమెరా, ఏదో స్క్రిప్ట్ రాసుకొని అడిగితే తెలిసిపోతుంది. అది స్క్రిప్ట్ రాసుకొని ఆహా ఈ క్వశ్చన్ ఓకే మీరు ఏం చెప్పినా నేను వినకుండా ఆహా నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పి రాసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంట్రెస్ట్గా జెన్యూన్లీ క్యూరియస్ మీ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను, మీరు చెప్పిన దాని నుంచి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది మీలో ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఇట్స్ వెరీ వెరీ ఎవిడెంట్. అండ్ వాట్ ఐ లవ్ అబౌట్ ఇస్ దట్ మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ ఏదో ఒక సరే ఇది సెగ్మెంట్, ఇది నేను అడగాల్సిన క్వశ్చన్లు, ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్, ఎవరు కూర్చున్నా సరే నేను ఇవే క్వశ్చన్ అడుగుతాను అన్నట్టు చేయకుండా మీరు ఆ పర్సన్ని అర్థం చేసుకొని యూ గివ్ రిఫరెన్సెస్ టు వాట్ దే సెడ్ ఇన్ దేర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్, యూ బ్రింగ్ ఆల్ ఆఫ్ దట్. అంటే యూజువలీ దిస్ అనుపమ చోప్రా డస్ దిస్. ఓకే, షీ ఆల్సో డస్ ఆల్ ఆఫ్ దిస్. అంటే షీ పుట్స్ ఇన్ ఇంట్రెస్ట్. అది మీకు తెలుగులోనే అది మనకి కాంట్రవర్సీ క్రియేట్ చేయడం బాగా అలవాటు, ఇష్టం కదా మన తెలుగు వాళ్ళు హడావిడి చేసేసి అప్పుడే మనకు వ్యూస్ వెళ్తాయి. బట్ యూ మేనేజ్ టు కీప్ ద కాంటెంట్ క్లీన్ ఫర్ ఇయర్స్ టుగెదర్ విచ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో మీరు ఒక గెస్ట్ని తీసుకురాక ముందు యూజువలీ మీరేం చేస్తారు? సో it's not just about interview or interaction. Anything in life, ఈవెన్ వంట చేయడానికి వెళ్ళినా కూడా నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, లేకపోతే వంట పాడైపోతుంది. అది ఏ విషయమైనా సరే, నువ్వు స్నానం చేయడానికి వెళ్ళినా కూడా నువ్వు ఏ సబ్బు వాడుతున్నావు, దాన్ని ఎలా స్నానం చేయాలనుకుంటున్నావు, 2 minutes చేస్తావా 10 minutes చేస్తావా, చేసేది ఎంత క్వాలిటీగా చేస్తావు, అంత కేర్ ప్రతి విషయంలో తీసుకోవాలి. సో ఇంటర్వ్యూ అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మనం మాట్లాడేది కొన్ని వేల లక్షల మంది చూస్తున్నారు. చూసే వాళ్ళకి మనము ఒక 1 hour టైం వేస్ట్ మాట్లాడకూడదు అన్నది నా ఉద్దేశం. సో దానికోసము నువ్వు హోంవర్క్ చేయాలి. యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. యూ షుడ్ నో అబౌట్ ద పర్సన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ జర్నీ. నేను అవన్నీ చేస్తాను. అంటే ఫ్రమ్ వేరీడ్ సోర్సెస్, బీ ఇట్ ఇంటర్నెట్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ పీపుల్ అరౌండ్ దట్ పర్సన్ ఆర్ దట్ పర్సన్ దెమ్సెల్స్. సమ్టైమ్స్ కొంతమందితో నాకు చాలా వెరీ గుడ్ అసోసియేషన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళని ముందే వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి నేను మీతో ఒక 1-2 hours స్పెండ్ చేస్తాను టైం, సో దట్ ఐ గెట్ టు నో మెనీ మోర్ థింగ్స్ అబౌట్ యూ అని తెలుసుకొని అప్పుడు ఐ ప్లాన్ ద ఇంటర్వ్యూ ఆఫ్టర్ అ వీక్ కొంతమందితో. సో డిఫరెంట్ వేస్ ఉంటాయి. బట్ వితౌట్ రీసెర్చ్, వితౌట్ డూయింగ్ హోంవర్క్, ఐ విల్ నెవర్ డూ అన్ ఇంటర్వ్యూ. నన్ను ఈరోజు ఫోన్ చేసి ఎవరైనా పిఆర్ఓ మేడం 2 hours ఇంటర్వ్యూ ఉంది రండి అంటే నేను రానని చెప్తా. లెట్ ఇట్ గో, ఐ డోంట్ కేర్. ఆ ఇంటర్వ్యూ పోయినా పర్లేదు. బట్ ఏదో ర్యాండమ్గా వెళ్ళి ఏది పడితే అది అడిగేసి మీరు అన్నట్టు సెట్ ఆఫ్ రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫార్మాట్ క్వశ్చన్స్, అవి నేను అడగలేను. నాకు రాదు, నాకు చేత కాదు, నేను చేయలేను. నేను చేయలేనప్పుడు ఎందుకు వెళ్ళి అక్కడ కూర్చొని మనం వై షుడ్ వి మేక్ అ ఫూల్ ఆఫ్ అవర్ సెల్స్? అది నాకు ఇష్టం ఉండదు. సో అంతే, ఐ డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్. అమేజింగ్. నో మ్యాటర్ హౌ మచ్ హోంవర్క్ యూ డూ, అప్పుడప్పుడు మనకి కొంచెం వైడ్లు నో బాల్లు వస్తుంటాయి. బై విచ్ ఐ మీన్ సమ్టైమ్స్ ఆ గెస్ట్ ఆ రోజు మనకు కమిట్మెంట్ ఉంది కాబట్టి దే షో అప్, ఓకే, బట్ దే ఆర్ నాట్ ఇన్ అ గుడ్ మూడ్. మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నాకే అర్థమవుతుందంటే మీకైతే ఈజీగా 2 minutes ఆఫ్టర్ దే వాక్ ఇన్ టు ద రూమ్ యూ విల్ అండర్స్టాండ్ దేర్ ఎనర్జీ ఈజ్ అ లిటిల్ ఆఫ్, రైట్? సో అలాంటి టైంలోనే మీ మైండ్ సెట్ మీకు చూస్తున్నారు దట్ పర్సన్ ఇస్ నాట్ ఇన్ అ మూడ్, ఓకే, ఏదో చెయ్యాలి, ఇట్స్ చెక్ లిస్ట్ యాక్టివిటీ ఫర్ దెమ్ టుడే, వైబ్ బాగాలేదు. హౌ డు యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ డ్యూరింగ్ దట్ ఇంటర్వ్యూ? సో నేను బిగినింగ్ డేస్లో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇంటర్వ్యూస్ నేను ఇలాంటివి ఫేస్ చేశాను ఒక 2-3 సందర్భాలు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్, అంటే వే బ్యాక్ ఇన్ 2009, 8, 10 ఆ టైంలో, ఆ ప్రాంతంలో. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇది కాదు పద్ధతి. మనిషే మూడు బాగాలేకపోతే మనం ఏం అడుగుతాం, ఏం అడిగినా ఏం మాట్లాడలేరు కదా.
సో అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే మనం ఒక చక్కటి అందమైన స్మైల్ వేసుకొని వెళ్ళాలి అక్కడికి. సో యూ చేంజ్, ద మూడ్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఇన్ యోర్ హ్యాండ్స్ టు చేంజ్ ద మూడ్. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. అది ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాను. అప్పటి వరకు కూడా మూడీగా, స్లోగా, డౌన్గా ఉన్న గెస్ట్లు కూడా నేను వెళ్ళి హలో హాయ్ అని ఫుల్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చేసి, షేక్ హ్యాండ్ ఇచ్చేసి, వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళతో మంచిగా మాట్లాడి కూర్చునేసరికి వాళ్ళ మూడ్ మారిపోయేది విత్ ఇన్ 2-3 minutes. అండ్ దెన్ మై ఇంటర్వ్యూ యూస్ టు స్టార్ట్ అండ్ గో. చాలా సందర్భాల్లో గెస్ట్లే అనేవాళ్ళు, అదేంటి అసలు మేము ఇప్పటివరకు ఒకలాగా మాట్లాడడం, మీరు కూర్చుంటే వేరేలాగా వచ్చేస్తుంది ఏంటి మాటలని అన్న గెస్ట్లు ఉన్నారు. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ, ఆయన యానిమల్ సినిమా రిలీజ్ అయ్యాక దే వాస్ లాట్ ఆఫ్ ఫ్యూరోర్. అంటే నార్త్ ఇండియన్ మీడియా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా మాట్లాడే, అర్జున్ రెడ్డి టైంలో కూడా హీస్ బీన్ ఫేసింగ్ లాట్ ఆఫ్ బ్యాక్ క్లాష్ డ్యూ టు వేరియస్ రీజన్స్. అండ్ హీ వాజ్ నాట్ ఇన్ అ గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అండ్ ఆయన ఇంటర్వ్యూస్ ఏది అబ్జర్వ్ చేసినా కొంచెం సీరియస్ ఫేస్ చేసుకొని సీరియస్గా మాట్లాడతారు. నా ఒక్క ఇంటర్వ్యూ కింద మీద పడి నవ్వాడు. హీ వాజ్ లాఫింగ్ ఆల్ త్రూ అండ్ దేవర్ కమెంట్స్ నీచే సేయింగ్ అసలు మీ ఒక్క ఇంటర్వ్యూలోనండి సందీప్ గారు అంతా నవ్వుతున్నారు అని. వెరీ నైస్. ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ గ్రేట్ కాంప్లిమెంట్, బట్ ఐ సే అ హోస్ట్ చేతిలో ఉంది ఏదైనా. హోస్ట్ కరెక్ట్గా ఉంటే, హోస్ట్ ఇఫ్ షీ ఆర్ హీ మేక్స్ దట్ ఎన్వైరన్మెంట్ వెరీ యూనో, దాన్ని ఏమంటారు కరెక్ట్ వర్డ్ నాకు కుదరట్లేదు, కానీ ఆ ఎన్వైరన్మెంట్ని తన కంట్రోల్లో తీసుకొని కొంచెం మంచిగా చేసేస్తే ఇంటరాక్షన్ బాగా వస్తుంది. సో మూడ్ కూడా మారిపోతుంది. ఇనీషియలీ నేను ఫేస్ చేశాను అనుష. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ హావ్ నెవర్ ఫేస్డ్ ఇన్ మై లైఫ్. ఐ ఫేస్డ్, బట్ దెన్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ టేక్ చార్జ్, ఐ షుడ్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. సో ఇట్ లైజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హోస్ట్, నాట్ ద గెస్ట్. మీరు అన్నట్టు గెస్ట్కి రకరకాల థాట్ ప్రాసెస్లు ఉంటాయి. పాపం వాళ్ళకి ఆ ప్రింట్ సరిగ్గా ఆ టైంకి రాకపోవచ్చు, లేకపోతే ఏదో సెన్సార్లో ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే మీడియాతో ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. పాపం వాళ్ళని మనం తప్పట్లేము. కరెక్ట్. ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. బట్ ఆ కొంచెం సేపు మనం వాళ్ళని మన వైపు ఎట్లా తిప్పుకోగలుగుతాం అన్నది అది మన చేతిలోనే ఉంది కదా. దట్ అట్లీస్ట్ యూ షుడ్ ట్రై. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ హావ్ సక్సీడెడ్ ఆల్ ద టైమ్, బట్ 70% I succeeded. Very nice. Many times. Very nice. So was there an instance where usually, especially media lo unna personality-lki, there is a certain image and the reputation that they carry. అంటే సో అండ్ సో పర్సన్ అంటే ఓ చాలా రూడ్గా మాట్లాడతారు, సో అండ్ సో పర్సన్ అంటే దే ఆర్ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ కైండ్ నో మ్యాటర్ వాట్ టైమ్ యూ క్యాచ్ దెమ్ ఇన్. ఇలా ఒక సర్టన్ ఇమేజ్ ఉంటుంది. ఇలా ఒక సర్టన్ ఇమేజ్ మీ వరకు వస్తుంది. ఆబ్వియస్లీ మీరు ఇంత హోంవర్క్ చేస్తున్నారు కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ ఓకే దిస్ ఇస్ ద రెప్యుటేషన్ దే క్యారీ అన్నట్టు. హూ హ్యాస్ సర్ప్రైజ్డ్ యూ ఆన్ కెమెరా? అనుదీప్ హ్యాడ్ అన్ ఇమేజ్. ఏంటి, అబ్బాయి చాలా అమాయకుడు, ఏమీ తెలీదు, చాలా జోకులు వేస్తుంటాడు, స్పాంటనిటీ హ్యూమరు, భయస్థుడు, లేకపోతే ఫ్రీజ్ అయిపోతుంటాడు, క్యాష్ అనుదీప్ అని ఒక కాయిన్ వేశారు ఆయనకి. సో ఇట్లా ఒక ఇమేజ్ ఉండింది టిల్ హీ కేమ్ టు మై ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ చేశాక అనుదీప్ ఇమేజ్ మారిపోయింది. హీ సో నాలెడ్జబుల్, హీ సో వైజ్. అంటే ఆయనకు తెలియని అంశం, తెలియని టాపిక్ లేదు. అంటే వరల్డ్ వైడ్ జరుగుతున్న ఎన్నో అంశాల మీద మాట్లాడతాడు, పుస్తకాలు చదువుతాడు, ఎన్నో విషయాలు తెలుస్తాడు, వరల్డ్ సినిమా చూస్తాడు. అండ్ హీ స్పీక్స్ అబౌట్ హెల్త్, మెడిసిన్, మెంటల్ హెల్త్, చాలా అంశాలు మేము డిస్కస్ చేసాం ఆ ఇంటర్వ్యూలో. సో దట్ వాజ్ అ సర్ప్రైజ్ టు మీ. వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ ఆఫ్, మొదటి 10-15 నిమిషాలు ఐ వాజ్ థింకింగ్ I would do for about half an hour or 40 minutes, but it went on for about almost 1.5 to 2 hours. So Anudeep was a surprise to me and he's a brilliant guy. అట్లా ఉన్నారు. ఇది నాకు అంటే ఇప్పుడు సడన్గా నువ్వు అడిగేసరికి నాకు తట్టిన ఒక పేరు, బట్ అనుదీప్ లాగా చాలామంది ఉన్నారు. వెరీ నైస్, అమేజింగ్. యూజువలీ గెస్ట్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు వైబ్ చేంజ్ చేయడం, యువర్ సేయింగ్ ఇదంతా ఒక పక్కన పెడితే దేర్ ఇస్ అ స్ట్రెస్ పాయింట్. ఓకే, అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారండి, నాకు ఈ ఆపర్చునిటీ ఈజ్ లైక్ అ బిగ్ థింగ్ బికాస్ మనం మళ్ళీ చెయ్యమేమో. మనం ఇద్దరం కూర్చొని కెమెరాలో చెయ్యం. సో దిస్ పర్టిక్యులర్ థింగ్ స్ట్రెస్సెస్ మీ అవుట్ బట్ ఆల్సో ప్రిపేర్స్ మీ టు గివ్ మై బెస్ట్. ఓకే, యూ నీడ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ దేర్.
ఇలాంటి టైంలో ఏంటి అంటే నేను నేర్చుకున్నది గెస్ట్ తోటి ఆ గంటలోని వాళ్ళలోని బెస్ట్ ఏంటి, వాళ్ళ నుంచి నేను ఏమి వ్యూవర్స్కి అందివ్వగలను, ఈ ఆలోచనలు కాన్స్టెంట్గా రన్ అవుతూ ఉంటాయి. వెన్ యూర్ టాకింగ్ ఆల్సో వాట్ షుడ్ ఐ ఆస్క్ నెక్స్ట్, ఇవన్నీ కాన్స్టెంట్గా రన్ అవుతుంటాయి. అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు టేకింగ్ కంట్రోల్ ఓవర్ ద రూమ్, యూ ఆల్సో హ్యావ్ అ లైఫ్. మీ లైఫ్లోని మీకు యూ కుడ్ హ్యావ్ అ బ్యాడ్ డే. ట్రూ. ఇస్ దేర్ ఎనీ ఇన్స్టెన్స్ దట్ యు వర్ హ్యావింగ్ అ బ్యాడ్ డే బట్ మీరు వచ్చి యూ పర్ఫార్మ్డ్ యువర్ జాబ్ అండ్ యూ వర్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ దట్ ఓకే నేను నా పర్సనల్ ఇది బయటను వదిలేసి నేను రాగలిగాను లోపలికి? వాస్ దేర్ అ పివటల్ మూమెంట్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ కుడ్ షేర్? See, there are many moments, not just one or two. బట్ ఇవన్నీ ఏమైపోయినాయి అంటే నా ప్రిమిటివ్ డేస్ ఆఫ్ మై కెరియర్లోనే వాటన్నిటిని చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి కింద మీద పడి ధక్క ముక్కలు తిని బయటకు వచ్చి ఇప్పుడు నేను బికేమ్ స్ట్రాంగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు, కెరియర్ వేరు, ఇది వేరు, దేని దానికి డిమార్కేట్ చేసుకొని దేని దానికి సపరేట్ చేసుకొని చేయగలుగుతున్నా. బట్ దిస్ వాజ్ నాట్ ద సేమ్ at a point of time. I was working in TV9 from 2004 till 2014, 10 years. TV9లో it was a very very demanding profession because I was a full-time journalist and I was a field reporter. గ్రౌండ్ రిపోర్టింగ్ చేసేదాన్ని. గ్రౌండ్ రిపోర్టింగ్, ఫీల్డ్ రిపోర్టింగ్ ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ ఇన్స్టెంట్. అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, యూ హ్యావ్ టు జస్ట్ గో దేర్, రిపోర్ట్ ఫ్రమ్ దేర్, అక్కడున్న అంశాలను విషయాలను సేకరించి అప్పటికప్పుడు చెప్పేయాలి. అండ్ యూ కాంట్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ యువర్ హెడ్. దేవర్ టైమ్స్ అవి జరుగుతున్న టైంలో ఒక్కోసారి మేము లైవ్లో ఉన్నప్పుడు మెనీ ఇన్సిడెంట్స్, అంటే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఎక్కడో, అక్కడికి వెళ్ళి లైవ్ చేయాలి. కర్నూలు ఫ్లడ్స్ వచ్చాయి, ఐ వెంట్ దేర్, లైవ్ చేయాలి. ఈ సందర్భాల్లో మై డాటర్ వాజ్ వెరీ యంగ్, షీ వాజ్ 5-6 years old, 7 years old. దానికి ఒకసారి జాండిస్ వచ్చింది, ఒకసారి ఏమో ఇంకేదో అయ్యింది, ఒకసారి చేయి ఫ్రాక్చర్ అయింది. ఇవన్నీ వైల్ ఐ వాజ్ ఎట్ వర్క్ ఇన్ ద ఫీల్డ్. ఆ టైంలో మెనీ టైమ్స్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, కానీ చాలా సందర్భాలు ఐ వాజ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. ఒకసారి ఆంధ్రాలో ఎక్కడో ఉన్నాను, కర్నూలులో ఉన్నాను, ఒకసారి ఇంకెక్కడో ఉన్నాను. ఇట్ ఈస్ సో డ్రైనింగ్. ద మూమెంట్ యు ఆర్ ఆన్ లైవ్, ఒక 5-10 నిమిషాల ముందు మా అమ్మ నుంచో, నాన్న నుంచో, మా హస్బెండ్ నుంచో కాల్ వస్తుంది, మీరా సిక్కు, 104 ఫీవరు, మోషన్స్ అవుతున్నాయి, షీ హ్యాస్ డిహైడ్రేషన్, లేకపోతే జాండిస్ ఉంది. ఎట్లుంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. యాజ్ అ మదర్ ఇట్ ఈస్ సో డ్రైనింగ్. దేవర్ టైమ్స్ వెన్ ఐ క్రైడ్, అంటే పక్కకి వెళ్ళిపోయి ఏడ్చేసి మళ్ళీ వచ్చి లైవ్లో నిలబడి లైవ్ ఇవ్వాలన్నమాట. అటువంటి రోజులు కూడా చూశాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ హ్యావెంట్ సీన్, అరే ఇట్ ఈస్ అ గ్రేట్ లైఫ్ అని. ఐ సా ఆల్ ఆఫ్ దోస్ డేస్. అండ్ అప్పటప్పుడు ఏమైపోతుందంటే అవన్నీ కొత్త కాబట్టి మనకు తెలియదు, కొత్త ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న టైంలో యూ ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దట్, యూ క్రై, యూ ఫీల్ బ్యాడ్, యూ గో త్రూ దట్ ఎంటైర్ యాగనీ, బట్ స్టిల్ యూ హ్యావ్ టు పర్ఫామ్. నీకు ఇక్కడ ఆ పక్కన ఇంకో రిపోర్టర్ లేరు, నువ్వే చెప్పాలి కదా. యూ ఓన్లీ హ్యావ్ టు టెల్ ఆల్ ఆఫ్ దట్. అండ్ యూ కాంట్ టెల్ సీ మై డాటర్ ఈజ్ సిక్, ఐ కాంట్ డూ లైవ్ నౌ అని నేను చెప్పలేను. నోబడీ వాంట్స్ టు నో దట్. ఎవరికి అవసరము, ఎందుకు అవసరము? కమ్ హియర్ ఫర్ అ డ్యూటీ, యూ హ్యావ్ టు ఫినిష్ ఆఫ్ యువర్ వర్క్. ఈ టైమ్స్లోనే ఐ అండర్స్టూడ్ దట్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ నీడెడ్ అండ్ ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ. ఆ సపోర్ట్ సిస్టమ్ని కూడా మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు అని నేను తెలుసుకున్నాను. దట్ వాజ్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు మై పేరెంట్స్, మై హస్బెండ్, మై సపోర్ట్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో. సో నాది చాలా డిమాండింగ్ ప్రొఫెషన్. నేను వెళ్ళినప్పుడు ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. మిహిరకే కాదు, మీకన్నా ఒంట్లో బాగాలేకపోవచ్చు, మీరు కూడా పెద్దవాళ్ళే కదా, వాళ్ళు పెద్దవాళ్ళే. మై ఫాదర్ ఈజ్ 78 నౌ, బట్ హీ వాజ్ ఆల్సో 65-68 వెన్ ఐ జాయిన్డ్ TV9. సో ఎవరికి ఏదైనా జరగవచ్చు. ఒకళ్ళకొకళ్ళు కొంచెము సపోర్టివ్గా ఉంటూ నాకు కొంచెం సపోర్ట్ చేయండి, బికాస్ దిస్ కెరియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఐఎమ్ రియలీ డూయింగ్ ఇట్ వెరీ వెల్, ఐఎమ్ స్కేలింగ్ హైట్స్. సో అలా అనేసి ఐ డోంట్ వాంట్ టు ఇగ్నోర్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఎక్కడ వరకు నేను ఇవ్వగలనో నేనే చేస్తా, బికాస్ ఐఎమ్ ద మదర్ ఆర్ ఐఎమ్ ద వైఫ్ ఆర్ ఐఎమ్ ద డాటర్. ఐ ఓన్లీ విల్ డూ. నేను ఇంట్లో ఉంటే, నేను అందుబాటులో ఉంటే నేనే చేస్తా. ఐ వోంట్ అలవ్ ఎనీబడి. బట్ నేను లేని టైంలో ఐ రిక్వెస్ట్, మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి, మీరందరూ నాకు సహాయపడాలి, హెల్ప్ చేయాలి. ఐ ఆల్సో రిక్వెస్ట్ మై మెయిడ్, మై హెల్ప్ ఎట్ హోమ్, మై కుక్ ఎట్ హోమ్. నేను ఈవేళ రోజంతా ఉండను, 2 రోజులు ఉండను,
పొద్దున వచ్చేసి అన్నీ చెయ్యాలి, ఏది వదిలిపెట్టకూడదు, కంప్లైంట్ రాకూడదు, నువ్వు చూసుకో ప్లీజ్, రిక్వెస్ట్, నీకు కావాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తా. దిస్ ఇస్ హౌ ఐ స్టార్టెడ్ మేనేజింగ్. అప్పటి నుంచి కొంచెం రిలీఫ్ వచ్చింది. అంటే ఎవర్ సిన్స్ ఈ ఏమైపోతుందంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్, ఎస్పెషల్లీ విమెన్, ఐ కాంట్ టాక్ ఆన్ ద సైడ్ ఆఫ్ మెన్, మోస్ట్ ఆఫ్ ద విమెన్ దే గో త్రూ లాట్ ఆఫ్ గిల్ట్ ట్రిప్. ఆ గిల్ట్ ట్రిప్ తీసుకుంటారంటే అయ్యో నేను లేను ఈ టైంలో, నేను ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాను, అక్కడ అటు పర్ఫామ్ చేయలేక ఇటు పర్ఫామ్ చేయలేక నా అంటారు నా ఘర్కా నా ఘాట్కా అని. అట్లా ఉండకూడదు. వేరెవర్ యు ఆర్ యు గివ్ 100%. అది నేను కొంచెం లేట్గా తెలుసుకున్నా. లేట్గా అంటే మరీ లేట్ ఏం కాదు, ఒక 4-5 ఏళ్ళలో నాకు అర్థమైపోయింది. నేను ఇక్కడ 100% ఇవ్వాలంటే అక్కడ నేను 100% సెట్ చేయాలి థింగ్స్. ఆ థింగ్స్ నేను సెట్ చేయకుండా ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. సో ఇంట్లో అన్ని సెట్ చేయాలి. ఐ హ్యావ్ టు డెలిగేట్ వర్క్, ఐ హ్యావ్ టు సీ టు దట్ ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రీమ్ లైన్డ్, సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్నీ ఉంటే నాకు ప్రాబ్లం ఉండదు. అప్పుడు నేను ఐ కెన్ డూ దిస్ 100%. దిస్ ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్, కొంచెం నాకు ఆ ఇమోషనల్ టర్మాయిల్ కాస్త తగ్గి నేను ఇప్పుడు నౌ ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఇంట్లో ఇప్పుడు ఏ ఇష్యూ అయినా ఏ ప్రాబ్లం అయినా ఐ నో దట్ సమ్వన్ ఇస్ దేర్ టు టేక్ కేర్. ఐ కెన్ కమ్ అండ్ డూ మై బెస్ట్ అండ్ దెన్ ఐ కెన్ గో బ్యాక్. వెరీ నైస్. సో ఈ కెరియర్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు దట్ యువర్ కెరియర్ స్టార్టెడ్ లేట్ అని చెప్పి 31కి అట్లా స్టార్ట్ చేశానని చెప్పారు. 2 థింగ్స్ అండి. ఒకటి, ఈ కెరియర్లోకి వద్దామని మీకు ఎందుకు, వాట్ ఈస్ ద ఇస్ దట్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ యువర్ ఫాదర్ ఆర్ ఇస్ దిస్ సంథింగ్ దట్స్ దేర్ ఇన్ యూ? 2 అలైన్ అయ్యాయా ఏంటి, ఎందుకు రీజన్? అండ్ మీరు ఇలా లేట్గా కెరియర్ స్టార్ట్ అయినందుకు ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ అస్ బీట్ అవర్ సెల్స్ అప్. అంటే మనం 30 కల్లా, నేను కూడా లిస్ట్ చేసుకున్నాను, 25 కల్లా కారు, 30 కల్లా పెళ్ళి, కానీ రియాలిటీ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్. సో ఈ రెండిటి గురించి ఇఫ్ యూ కుడ్ షేర్. యాక్చువల్గా నేను స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఒక క్లారిటీ ఉండేది కాదు నేను ఏం చేయాలి లైఫ్లో అని. బట్ నాకు అప్పటి నుంచి ఒక క్లారిటీ మాత్రం ఉండేది ఏం చేయకూడదని. సో మై లైఫ్ ఆల్వేస్ వర్క్డ్ అరౌండ్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఏదన్నా ఇప్పుడు ఒక 5-6 కూరలు ఉన్నాయి అనుకో, నీకు ఏది ఇష్టం అన్నది నేను చెప్పలేను. నాకు ఏది ఇష్టం లేదో ముందే చెప్పేస్తా. ఈ 3-4 కూరలు 3 అయితే నేను తిన్ను, సో ఆ 2 తినేస్తా. సో అట్లా అనమాట. దట్స్ హౌ ఐ హ్యావ్ బీన్ ఆపరేటింగ్ ఆల్ ద వైల్. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నాకు క్లారిటీ లేకుండే. బట్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ మెడిసిన్, ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇంజనీరింగ్, ఐ నెవర్ వాంటెడ్ టు చార్టెడ్ అకౌంటెన్సీ. నాకు ఏం చేయాలని లేకుండే. మరి ఏం చేయాలి ఇప్పుడు లైఫ్లో, అక్కడ స్ట్రక్ అయిపోయా. దెన్ సరే పెళ్లి చేసుకున్నా. సో ఐ గాట్ మ్యారీడ్ వెరీ యంగ్. 22 కంప్లీట్ అయినాయి, 23 ఇయర్స్కి పెళ్ళి అయింది. హ్యాపీలీ మ్యారీడ్. మా ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు అలా తిరుగుతూ ఉండేదాన్ని. ఆయన మార్కెటింగ్ జాబ్, సో ఐ యూస్ టు జస్ట్ గో అరౌండ్ హిమ్. దెన్ మై డాడ్ ప్లేడ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్. మై డాడ్ ఈజ్ అ జర్నలిస్ట్. హీ వాజ్ అ వెరీ సీనియర్ జర్నలిస్ట్. చాలా న్యూస్ పేపర్లకి ఆయన ఆర్టికల్స్ రాస్తుండేవారు. అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ యాజ్ యంగ్ యాజ్ 7th 8th క్లాస్ అట్లా ఉన్నప్పుడు మా ఇంటికి మా డాడీ ఫ్రెండ్స్ వస్తుండేవాళ్ళు. వీళ్ళందరూ వెరీ వెరీ రినౌండ్ జర్నలిస్ట్ ఆఫ్ టుడేస్ డే. రినౌండ్ అంటే వాళ్ళందరూ 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి. బట్ వాళ్ళందరూ అప్పట్లో చాలా పెద్ద జర్నలిస్టులు. ఇప్పుడు వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అనమాట. సో వీళ్ళ ఇంటికి వస్తూ వీళ్ళందరి మధ్య కాన్వర్జేషన్స్, వాళ్ళు సోషియో పొలిటికల్ ఎకనామికల్ అన్ని రకాలు మాట్లాడుకునేవాళ్ళు. నాకు అసలు అది ఎంత నాలెడ్జ్ ఉంది వీళ్ళకి ఒక సబ్జెక్ట్ కాదు ఇన్ని సబ్జెక్టులు తెలుసు ఇలా అనుకునేదాన్ని. దట్ వాజ్ ద ఫస్ట్ సీడ్ అనమాట మైండ్లో. అంటే ఇప్పుడు నువ్వు మెడిసిన్ చేస్తే ఓన్లీ డాక్టర్, అంటే నువ్వు ఓన్లీ మెడిసిన్ గురించి తెలుస్తుంది, ఇంజనీరింగ్ చేస్తే అది చార్టెడ్ అకౌంట్ అట్లా అనుకునేదాన్ని. వీళ్ళకి అన్ని విషయాలు తెలిసేంటి వీళ్ళు, అంటే జర్నలిస్ట్ అవుతే వీళ్ళకి అన్నీ తెలుస్తాయా అట్లా అనుకునేదాన్ని. దట్ వాజ్ ఓన్లీ అ స్టార్టింగ్ థాట్, బట్ దట్ నెవర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు రియాలిటీ ఫర్ ఇయర్స్. అంటే ఆ తర్వాత నేను నా చదువులో పడిపోయి ఇంకా అవన్నీ మర్చిపోయా. బట్ డాడీ ఫ్రెండ్స్ ఇట్లా వస్తుండేవాళ్ళు పోతుండేవాళ్ళు, అది జరుగుతుండేది. దట్ వాజ్ హ్యాపెనింగ్. ఇట్ వాజ్ అ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ TV9. అంటే TV9 ఒక 24 hour న్యూస్ ఛానల్ పెడుతున్నారు అని ఎవరో చెప్తే వై డోంట్ ఐ ట్రై అని అప్పుడు అనిపించింది. నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా కదా జర్నలిజంకి వెళ్దామని. అప్పటికే నాకు పెళ్ళి అయిపోయి 4-5 ఏళ్ళు అయిపోయింది. మా అమ్మాయి కూడా పుట్టింది. మా అమ్మాయి పుట్టి కూడా 2 years అవుతుంది. అప్పుడు అది స్టార్ట్ అయింది ఛానల్. షీ వాజ్ బార్న్ ఇన్ 2001, ఛానల్ స్టార్టెడ్ 2004. 3 years తర్వాత, మా అమ్మాయి పుట్టిన 3 years తర్వాత. అప్పటికి నేను ఉద్యోగం చేయట్లేదు ఏమి, బికాస్ యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ జాబ్, ఐ వాంటెడ్ టు స్టే అట్ హోమ్. ఇది రాగానే ఐ వెంట్ అండ్ స్పోక్ టు ద ఓనర్, దెన్ ఐ గాట్ ఇన్ టు TV9 అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఇవన్నీ జరుగుతాయని నేను ఊహించలేదు. నేను చెప్తున్నా కదా, డాడ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్, డాడ్ వాజ్ అ జర్నలిస్ట్. రెండో పాయింట్, ద పీపుల్ అరౌండ్ హిమ్, దట్ ఇన్స్పైర్డ్ మీ.
టు గెట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. మూడోది TV9 వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ వెన్ ఐ జాయిన్డ్. అసలు అక్కడ వర్క్ కల్చరు ఇట్లా అన్ని రంగాల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రిపోర్టింగ్ చేయటము, టీవీలో కనిపించటము, అందరూ మనల్ని గుర్తుపట్టడము, ఇవన్నీ వాజ్ లైక్ అడ్రినలిన్ రష్ లాగా. అది స్లోగా అలవాటై దెన్ ఇంకా నో లుకింగ్ బ్యాక్. దెన్ ఐ డిసైడెడ్ ఓకే దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. నేను ఇక్కడే హ్యాపీగా ఉంటా, దిస్ ఈజ్ మై ప్లేస్. దట్స్ హౌ ఇట్ డిసైడెడ్. అండ్ కెరియర్ లేట్గా స్టార్ట్ చేయటం అన్నది చాలామందికి 30 ఏళ్ళు దాటిపోయి ఇప్పుడేం కెరియర్ అని అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను అనుష, ఎప్పుడు వచ్చామన్నది కాదు భయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. కరెక్ట్, అది ఇంపార్టెంట్ కదా. సో దో ఐ స్టార్టెడ్ మై కెరియర్ వెన్ ఐ వాస్ 32. ఇట్స్ బీన్ 21 years now, more than 21. Okay, and I'm 54 now. I don't shy away from telling my age. కానీ ఈ 21-22 yearsలో I've learned a lot. I've grown in my career. అండ్ నేను ఎప్పుడు 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేస్తుంటే ఇంకెక్కువ సంపాదించేదాన్ని కదా అని అనుకోలేదు. మేబీ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇట్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఐ టెల్ ఆల్ ద విమెన్ అవుట్ దేర్, డోంట్ థింక్ అబౌట్ ఏజ్. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తామని కూడా చేయండి, చేసేది మాత్రం మంచిగా మనసా వాచా కర్మణ చేయండి, ఫోకస్డ్గా. దట్స్ ఆల్. అమేజింగ్. సో ఈ పాడ్కాస్టింగ్ సీన్లోకి నేను ఎంటర్ అయిన తర్వాత నా లైఫ్లోని యూజువలీ ఐఎమ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ ఇన్ ద రూమ్ అనమాట. ఇన్ జనరల్ హై ఎనర్జీస్లో ఉంటాను. ఆఫ్టర్ ఐ వెంచర్డ్ ఇన్ టు దిస్, మనుషులతో మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత ఐ రియలైజ్డ్ వన్ న్యూ కాన్సెప్ట్ విచ్ ఇస్ ఎనర్జీ ఈజ్ లిమిటెడ్. ఓకే, ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. 2 hours కాన్వర్సేషన్ కాన్స్టెంట్గా, ఇట్స్ ఆల్సో వెరీ మెడిటేటివ్, కానీ కాన్స్టెంట్గా ఆలోచించాలంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఏం అడగాలి, మీరు చెప్పింది వినాలి, ప్రాసెస్ చేసుకోవాలి, ఇలా మల్టిపుల్ థింగ్స్ గో ఆన్. సో 2 hours ఆర్ వెరీ డ్రైనింగ్. సమ్ టైమ్స్ యూ నీడ్ టు డూ 2 podcast shoots in a day. ఇట్ కుడ్ బి ఫర్ వేరియస్ రీజన్స్. ఇలా ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటే మీరు హౌ డూ యూ కీప్ అప్? ఓకే, ఎనర్జీ డ్రైన్ ఎవరికైనా అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ అగైన్ పాడ్కాస్ట్ ఆర్ ఇంటర్వ్యూస్, ఎనీ ప్రొఫెషన్. ఆ కార్పొరేట్ వరల్డ్ అవ్వచ్చు, మెడికల్ వరల్డ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్, ఎనీబడి అదే పనిగా చేస్తూ ఉంటే డ్రైన్ అవుతాం. అయితే నేను ఇందాక మీకు చెప్పాను కదా, రూమ్ని మీరు మన కంట్రోల్లో తీసుకోవాలని. అట్లా చాలా సందర్భాల్లో మన మైండ్ని కూడా మన కంట్రోల్లో తీసుకోవాలి. అంటే ఈరోజు నాకు 3 పాడ్కాస్ట్లు ఉన్నాయి అని ముందు రోజు మనకు తెలిసిపోతుంది కదా. అవును. సో మైండ్ కంట్రోల్. చూడమ్మా, ఈవేళ నువ్వు స్ట్రెస్ అవుతావు, స్ట్రెయిన్ అవుతావు, మైండ్ డ్రైన్ అవుతుంది. ప్రతి పాడ్కాస్ట్ 2 గంటలు ఉంటుంది. సో మరి 2 గంటలకు మధ్యలో 1 గంట గ్యాప్ ఉంటుంది. బట్ డే అంతా నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. ఇవన్నీ మన మైండ్కి చెప్పేసుకోవాలి. చెప్పుకొని సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. ఈరోజు అంతా నువ్వు కష్టపడు, పని చెయ్యి, రేపు రెస్ట్ తీసుకో. సో టెల్ యువర్ మైండ్ లుక్, టుడే ఈజ్ గోయింగ్ టు బీ హార్డ్, డూ ఇట్, గివ్ యువర్ బెస్ట్, ఫ్రమ్ టుమారో యూ టేక్ రెస్ట్. ఇది ఎక్కడి నుంచి మనకు వస్తుంది తెలుసా? మనకు చిన్నప్పుడు గుర్తుందా, మనకు ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు మనకు స్ట్రెస్ వస్తుంది, ఈ 10 రోజులు చదువుకుంటే చాలు, తర్వాత రిలాక్స్ అవ్వచ్చని. చిన్నప్పుడు మనం చేయగలిగాం కదా అవన్నీ, పెద్దగా ఎందుకు చేయలేము? చేయగలుగుతాం. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద మైండ్. అండ్ యూ నీడ్ టు స్ట్రెస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నా కెరియర్లో నాకు ఒకటి మాత్రం చెప్పుకున్నా, కష్టపడతాను 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల. అది అయిపోయాక నేను ఆఫీస్లో మా బాసులకు కానీ నాకు కానీ నేను చెప్పేసుకుంటా, నాకు 1 రోజు ఆఫ్ కావాలి. ఐ నీడ్ టు డీస్ట్రెస్. ఇఫ్ ఐ డోంట్ డీస్ట్రెస్ ఐ కాంట్ రీఛార్జ్. మళ్ళీ నెక్స్ట్ నేను రాలేను. ఎంత డిమాండింగ్ ప్రొఫెషన్లో మీరు ఉన్నా కూడా ప్రతి ప్రొఫెషన్లో ఒక హజార్డ్ ఉంటుంది. అంటే వర్క్ హజార్డ్ అంటారు కదా, అది ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు మనం ఇట్లా మాడుతున్నామే, రాజమౌళి గారు లాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. 5 ఏళ్ళు ఒక సినిమా తీస్తారు ఆయన, కరెక్ట్? 5 years హీస్ ఇన్ టు ఆల్ డిపార్ట్మెంట్స్. హీ పుట్స్ హిస్ మైండ్, బాడీ అండ్ సోల్ ఇన్ టు దాట్. హీ టెల్స్ టు హిమ్సెల్ఫ్, లుక్, ఈ 5 years నేను ఇంతే, 5 years తర్వాత నేను కొంచెం రిలాక్స్ అవుతాను. దెన్ హీ గోస్ విత్ హిస్ ఫ్యామిలీ 1 month. సో అది మైండ్కి చెప్పుకుంటాడు ఆయన. అందుకనే హీఈస్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్. బట్ ప్రతిరోజు ఈ కాళ్ళు ఈడ్చుకుంటూ, బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ, అబ్బా ఇప్పుడు ఇంకో పాడ్కాస్ట్ చేయాలా, ఇప్పుడు ఇంకో ఇంటర్వ్యూ చేయాలా, ఇప్పుడు ఇంకోటి చూడాలా అనుకుంటూ వెళ్ళామనుకో, దట్ వుడ్ బి వెరీ వెరీ టాక్సింగ్. ట్రస్ట్ మీ. ఇది మీరు చెయ్యాలి. ఇలా చేస్తేనే
యూ విల్ బీ హ్యాపీ అండ్ యూ కెన్ వర్క్ ఫర్ మెనీ ఇయర్స్. లేకపోతే మధ్యలోనే ఆగిపోతుంది మీ కెరియర్. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. దిస్ ఇస్ హౌ ఐ మేనేజ్. వెరీ నైస్. సో మీరు ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అన్నట్టు మీరు యు ఆర్ ఆల్సో ఇన్ టు దిస్ ప్రొఫెషన్ దట్ ఐ వాంటెడ్ టు ట్యాప్ ఇన్ టు. ఒక కొంచెం ఆంటర్ప్రెనర్ యాంగిల్ కూడా ఉన్నది బికాస్ వీ ప్రైమరీలీ వీ బ్రింగ్ ఆంటర్ప్రెనర్స్ ఆన్ ద షో అన్నమాట. యూ స్టార్టెడ్, మీరు యూ వర్క్డ్ విత్ వెరీ ఎస్టాబ్లిష్డ్ ఛానల్స్, మళ్ళీ యూ దెన్ పివిటెడ్ ఇన్ టు డూయింగ్ అండ్ రన్నింగ్ యువర్ ఓన్ ఛానల్. ఈ స్విచ్, ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఫ్రమ్ దేర్ టు నౌ? యాక్చువల్గా ఇది నేను చెయ్యాలి అని చేయలేదు అనుష. ఐ వర్క్ ఫర్ 10+ years in a channel and 1.5 2 years another channel. So a point of time లో somewhere I felt I'm giving too much of time to the profession. అప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చింది, ఒక 14 ఏళ్ల నా కెరియర్ తర్వాత ఐ స్టార్టెడ్ రియలైజింగ్. కరెక్ట్గా అదే టైంకి మై డాటర్ వాజ్ 15-16 years old. షీఈ్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద టీనేజ్ అండ్ ఒక 2 years త్రూ టీనేజ్. అండ్ షీ హ్యాడ్ మెనీ క్వశ్చన్స్, వరల్డ్ గురించి, లైఫ్ గురించి, అబ్బాయిల గురించి, కెరియర్ గురించి, రకరకాల ప్రశ్నలు దాని మైండ్లో. దాని సమాధానాలు ఇచ్చేది ఎవరు? నేను తప్ప ఎవరు లేరు. మా అమ్మ నాన్న అప్పటి జనరేషన్ వాళ్ళు, దే కాంట్ కనెక్ట్. అండ్ మై హస్బెండ్ చిన్నప్పటి నుంచి దానికి నాతోనే షేర్ చేసుకోవటం అలవాటు. సో ఈ మొత్తం ఎట్లయిపోయిందంటే కరెక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పక్కన నేను ఒక 14 ఏళ్ల కెరియరు, ఇంకో పక్కన మా అమ్మాయికి 13-14 years. దెన్ మై హస్బెండ్ ఈజ్ అ వెరీ వెరీ బిజీ మ్యాన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఆయన జాబ్ చాలా, హీజ్ ఇన్ టు మార్కెటింగ్ ప్రొఫెషన్. సో ఈ సందర్భంలో ఐ సెడ్, అరే మనం ప్రపంచంలో ఎంత సాధించి ఎంత చేసినా ఏం లాభం, ఇంట్లో మనము ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ జస్టిస్ అని ఎందుకో స్ట్రైక్ అయింది ఆ టైంలో. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ డూ దట్. నా వ్యక్తిగత విషయం చెప్తున్నా. నాకు అనిపించింది దట్ అరే నాకు ఇంత నెట్వర్క్ ఉంది, నాకు పిఆర్ ఉంది, నాకు అందరూ తెలుసు, వై షుడ్ ఐ జస్ట్ అటాచ్ టు అ ఛానల్ అండ్ వర్క్? వై కాంట్ ఐ బీ ఇండిపెండెంట్ అండ్ డూ వాట్ ఐ వాంట్ టు డూ? కొన్ని ఛానల్స్లో చేస్తే ఏమైపోతుందంటే ప్రతి ఛానల్కి ఒక పాలసీ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. మనం ఆ సిస్టమ్ దాటి దాని పరిధిలో లేకుండా బయటికి వెళ్ళి చేయలేమేమి. కరెక్ట్. బట్ నాకంటూ కొన్ని చేయాలని ఉంటాయి కదా. నేను ఉన్న అంటే ఎప్పుడైతే జనాలు నన్ను చూడటం ఇష్టపడుతున్నారు, నా మాటలు వినడానికి ఇష్టం చూపిస్తున్నారు, నేను ఆ టైంలోనే ఏదంటారు కదా, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ టైంలోనే ఇఫ్ ఐ డోంట్ డూ మై బెస్ట్ దెన్ ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత చూసుకుందాంలే అనుకుంటే కుదరదు కదా. 100%. దెన్ ఐ రియలైజ్ నో, లెట్ మీ స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ అ స్మాల్ వే. అప్పుడు అనిపించింది. అంతేగాని ముందు నుంచి ఒక 15 ఏళ్ళు ఎంప్లాయీగా చేసి తర్వాత బిజినెస్ చేస్తాను అట్లేం లేకుండే. ఇట్ జస్ట్ హ్యాపెండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దెన్ ఐ స్టార్టెడ్ ఇట్ ఆఫ్. అండ్ అసలు మొదలుపెట్టింది కూడా నేను ఏదో పెద్ద ఇన్వెస్ట్ చేసేసి డబ్బులు పెట్టేసి ఓ పెద్ద ఆఫీస్ తీసేసుకొని అట్లేం చేయలేదు. స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్. మా ఇంట్లోనే నేను ఒక ఎడిటర్ని హైర్ చేసుకున్నా, కెమెరాస్ ఐ హైర్డ్, ఎవ్రీథింగ్ హైర్ అన్నీ రెంటే. నథింగ్ వాజ్ మై ఓన్, జీరో ఇన్వెస్ట్మెంట్. ఐ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మై కాంటెంట్. ఇది నేను బయటకు జనాలకు చెప్పాలి. స్లో ఇంటర్వ్యూస్ అన్నది అప్పుడే స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఇంటర్వ్యూస్ అంటే 10 నిమిషాలు, 15 నిమిషాలు, 12 నిమిషాలు, 15 నిమిషాలు అట్లా. అవును. ఇట్ వాజ్ ఐ థింక్, ఐ డోంట్ నో, దెర్ ఆర్ 1 or 2 more people ఉండొచ్చు. బట్ నేను స్టార్ట్ చేసిన టైంలోనే మొదలైనాయి 1 hour ఇంటర్వ్యూలు, 1.5 hour ఇంటర్వ్యూలు. ఈ పాడ్కాస్ట్లు ఇప్పుడు వస్తున్నాయి, బట్ ఐ స్టార్టెడ్ వే బ్యాక్. ఐఎమ్ టాకింగ్ 2016 నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్, 10 years almost. So that I developed that kind of a content building. I thought, let's see where it goes. By then I was okay. I was happy in my space, and professionally kuda నాకు కొంచెం బానే ఉంది. So I thought, let me venture. And I never knew that it will become so big. నేను ఊహించలేదు. I just thought I'll do it and I did it. అంతే. So basically you can't call me an entrepreneur. I'm not that big. It's not about big and small. Entrepreneurship is never about big and small. It's నా about మీనింగ్ ఏంటంటే 10 ఏళ్ల క్రితం స్టార్ట్అప్ అన్నా కదా, ఇప్పటికీ స్టార్ట్అప్ స్టేజ్లోనే ఉంది అది. అండ్ మీరు ఐ థింక్ యు ఆర్ అండర్ ప్లేయింగ్ హియర్. నో నాట్ అండర్ ప్లేయింగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదన్నా మనం స్టార్ట్ చేసినప్పుడు కొన్నేళ్ల తర్వాత ఫినాన్షియల్గా కూడా బాగా ఎదగాలి. మనం నంబర్ పెరగాలి, మన ఎంప్లాయీస్ నెంబర్ పెరగాలి, మనం స్కేల్ పెంచాలి. That is what is being a good entrepreneur. So I'm not underplaying. I'm saying I'm not a great entrepreneur. I started it off and it is going like this in a plane. And I'm not that very ambitious wherein I want to scale it up.
సో అందుకనే ఐఎమ్ సేయింగ్ దట్ ఆంటర్ప్రినర్షిప్ స్థాయిలో లేను నేను. ఐఎమ్ అన్ ఆంటర్ప్రినర్. ఒక స్టార్టప్, ఇంకా స్టార్టప్ స్టేజ్లోనే ఉన్నానని చెప్తున్నా. అర్థమైంది. గాట్ ఇట్. సో బేసిక్లీ మీరు చెప్పిన దాని మీరు కాంటెంట్ క్రియేషన్ అంటే కాంటెంట్ క్రియేషన్ ఎవర్ సిన్స్ ఐ మీన్ ఇట్స్ బికమ్ కూల్ నౌ బట్ యూ స్టార్టెడ్ ఇట్ వే ఎర్లీ. సో ఇప్పుడు మీరు డూ యూ కన్జ్యూమ్ వాట్స్ గోయింగ్ ఆన్ నౌ? ఇప్పుడు న్యూ జనరేషన్ కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే యునో దే మేక్ స్మాల్ స్కిట్స్ అండ్ దే బికమ్ వెరీ వెరీ ఫేమస్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్. పీపుల్ హూ జస్ట్ యునో లిప్సింగ్ ఇచ్చి చాలా మంది ఫేమస్ అయిపోతుంటారు. మీరు చూస్తుంటారా ఇవన్నీ? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ కరెంట్ జనరేషన్లోని కరెంట్ మీడియాలోని కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఏం చేస్తున్నారో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్? ఇట్స్ వెరీ గుడ్. దే ఆర్ వెరీ క్రియేటివ్, ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్ అండ్ వెరీ జెన్ జీ అంటారు కదా, వీళ్ళందరూ చాలా ఖతర్నాక్ ఉన్నారు. నేను చెప్పాలంటే ఆ వర్డ్ ఐ హ్యావ్ టు యూజ్, ఖతర్నాక్ ఇన్ అ వెరీ గుడ్ వే. పిల్లలు ఎంత తెలివి, ఎంత స్పాంటేనియస్, ఎంత క్రియేటివ్. ఐఎమ్ లైక్ షాక్డ్ అనమాట. అంటే మా రోజులు అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ మేమంతా ఎట్లా అంటే చాలా బుక్కిష్గా చదువుకోవాలి, రాసుకోవాలి, తీసుకోవాలి, చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేయాలి, అటు ఇటు పోకూడదు, తప్పులు చెప్పకూడదు, తప్పులు మాట్లాడకూడదు, రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇలా ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి తప్పైతే ఏంటి, లైట్, ఇంకోటి చేద్దాం అంటే దే ఆర్ నాట్ దట్ స్ట్రెస్డ్ అవుట్. పోతే పోయింది, అయితే ఏంటి అన్న మోడ్లో ఉన్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. దే ఆర్ నాట్ మ్యారీడ్ టు వన్ కెరియర్. దే ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ దే డోంట్ కేర్. ఇది కాకపోతే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద. ఈ కెరియర్ కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదో అంటారు ఎల్లిగడు కాకపోతే మల్లిగడు అని అలా ఉన్నారు పిల్లలు. దట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ వన్ వే. ఇన్ ద అదర్ వే ఏంటి అంటే దీస్ కెరియర్స్, if you really do it well and take charge and take control and focus and read and develop your wisdom, ఇవన్నీ చేస్తే you will stay long. లేదు టెంపరీగా ఇవాళ గడుస్తుంది కదా అని చేసుకుంటూ పోతే you will be short lived. నేను నా ఇంటర్వ్యూస్ ద్వారా నేను జనాలకి ఎప్పుడు ఏం చెప్పదలుచుకుంటానంటే, నా ఇంటర్వ్యూకి షెల్ఫ్ లైఫ్ ఉండకూడదు. నేను ఏ ఇంటర్వ్యూ చేసినా 10 ఏళ్ల తర్వాత కూడా చూసి అది రెలవెంట్గా ఉండాలి. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్న పిల్లలు వాళ్ళకి 20 ఏళ్ళు వస్తాయి, అప్పుడు చూసిన ఇంటర్వ్యూ రెలవెంట్గా ఉండాలి. ఆ ఉద్దేశంతో నేను చేస్తాను ఇంటర్వ్యూస్. అంటే అట్లీస్ట్ ఐ ట్రై ఎఫర్ట్ ఆ దిశగా పెడతాను. నేను పెట్టే ఎఫర్ట్స్ ఆ దిశగా ఉంటాయి. అవి ఎంతవరకు నేను సక్సెస్ అయ్యాను అన్నది ఇట్స్ డిస్కసింగ్ డిబేటబుల్ పాయింట్. బట్ ఎఫర్ట్ అయితే ఆ దిశగా పెడతా. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడటం కంటే కూడా ఈ సినిమా బియాండ్ మాట్లాడతాను. ఎందుకు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జరిగే కొన్ని విషయాలు, కొన్ని అంశాలు మేబీ బయట వినే వాళ్ళకి పనికి రావచ్చు, ఏదన్నా హెల్ప్ చేయొచ్చు, వాళ్ళని మోటివేట్ చేయొచ్చు, ఇన్స్పైర్ చేయొచ్చు. అది 10 ఏళ్ల తర్వాత కూడా జరుగుతుంది. సో అది నా ఉద్దేశం ఏమిటి అంటే, మీరు ఏ కంటెంట్ అన్నా క్రియేట్ చేయండి, డూ ఇట్. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, క్రియేటివిటీ ఖతర్నాక్ ఉంది. బట్ డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ డూ ఇట్ యాజ్ అ టెంపరీ థింగ్. కొంచెం 5 ఏళ్ల తర్వాత వరకు కూడా ప్లాన్ చేసుకోండి. ఎంత బాగా దీన్ని తీర్చిదిద్దగలం, ఎంత బాగా దీన్ని తీసుకెళ్ళగలం, నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలం అని ఆలోచించండి. ఆలోచిస్తే మీ కెరియరే బాగుపడుతుంది. యూ విల్ హ్యావ్ అ లాంగ్ లాస్టింగ్ కెరియర్. బట్ ఐ హ్యావ్ సీన్ అ ఫ్యూ పాడ్కాస్టర్స్ లైక్ you. There are 2-3 people who are doing very good job. Amazing. Thank you. I'm just praying that you continue this. ఈ స్టైల్ ఆఫ్ ఆపరేషన్, ఈ థాట్ ప్రాసెస్, థాట్ని ప్రొవోక్ చేయాల. ఏదో చెప్పేసి మాట్లాడేసి అలా వెళ్ళకూడదు. కరెక్ట్. సో దట్స్ మై పాయింట్. సో ఆల్ దీస్ యంగ్స్టర్స్ దే షుడ్ ఫోకస్. నేను కొంచెం ఇటు అటు స్విచ్ అవుతుంటాను క్వశ్చన్స్. ఒక ప్రాబ్లమ్లో యూ కెన్ ఆస్క్ ఇన్ విచ్ ఎవర్ వే యూ వాంట్. యూజువలీ ఇప్పుడు మీరు యూ గెట్ ఆల్ ద సెలబ్రిటీస్ దట్ ఆర్ వెరీ వెరీ రెనౌండ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్. వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ లాంగ్ స్టాండింగ్ కెరియర్స్ 10-15 years మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చేసారు. దే స్పోక్ అబౌట్ దర్ లైఫ్స్, పిల్లలు ఎంతమంది, వైఫ్ తోటి ఏంటి, ట్రావెల్ ఏం చేస్తుంటారు, ఇవన్నీ అన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడేసి ఉంటారు. మీరు ఇందాకలా 10 years తర్వాత కూడా రిలేటబిలిటీ ఉండాలని చెప్పారు కదా, ఆ ఆస్పెక్ట్లో అడుగుతున్నాను ఇది. ఎందుకంటే యువర్ కాంటెంట్ ఇస్ వెరీ ఫ్రెష్. వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేసినా సరే మీ ఇంటర్వ్యూ చూస్తే దేర్ విల్ బి సంథింగ్ న్యూ అబౌట్ దట్ పర్సన్ దట్ యూ బ్రింగ్ అవుట్.
సో ఇంత ఎస్టాబ్లిష్డ్ వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ గురించి, వాళ్ళ థాట్స్, ఒపీనియన్స్, బిలీఫ్స్ అన్నీ ఆన్లైన్ ఉన్నా, మీరు కొత్త యాంగిల్ని హౌ డు యూ డిగ్ ఇన్ టు అ కొత్త, లైక్ హౌ డు యూ వెంచర్ ఇన్ టు బ్రింగింగ్ అ న్యూ సైడ్ ఆఫ్ దెమ్ ఆన్ ద కెమెరా? ఒకటి, హౌ డు యూ ప్రెప్ ఫర్ దట్? రెండోది, మీరు బిఫోర్ యూ సిట్, వాట్ డూ యూ టెల్ దెమ్ అండ్ హౌ డు యూ ప్రిపేర్ దెమ్? ఓకే, ఫస్ట్ నేను సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. బిఫోర్ ఐ సిట్, ఐ డోంట్ టెల్ ఎనీథింగ్ టు దెమ్. I don't prep them up. I don't even tell how the interview is going to be driven. No way I talk to them. I just sit and start it off. That is point number one. And first question ఏదైతే మీరు అడిగారో, ఏది వాళ్ళలోని వేరే యాంగిల్ సైడ్ని ఎలా తీసుకొస్తారని. యాక్చువల్గా చెప్పాలంటే నాకు అదే వచ్చు, నాకు వేరేది రాదు. వేరేది రాదంటే ఐ ఆమ్ రియలీ లీస్ట్ బాదర్డ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ హౌ దే లుక్, వాట్ దే వేర్, వాట్ ఈస్ దేర్ ఫ్యాషన్ స్టైల్, ఆర్ వాళ్ళ వైఫ్ ఎవరు, మొగుడు ఎవరు, పిల్లలు ఎవరు, వాళ్ళతో వీళ్ళకి అవి ఎప్పుడో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టైంపాస్ జోక్ ఒకటి రెండు అలా ఊరికే చలోక్తులు ర్యాపిడ్ ఫైర్లో అడుగుతానేమో కానీ ఇంటర్వ్యూ పరంగా నేను అసలు ఐ ఆమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్సనల్ లైఫ్. నేనే కాదు, ఐ వాంట్ ఈవెన్ ద పీపుల్ ఆల్సో టు నాట్ టు బి ఇంట్రెస్టెడ్. నా రిక్వెస్ట్ అది. Interrupt, is that how you want people to perceive you as a host? No, I don't want anybody to perceive me. They can perceive in whichever way they want. ఎవరో పర్సెప్షన్ కోసమో నేను చెయ్యట్లేదు, నా కోసం నేను చేస్తున్నా. ఐ డోంట్ లైక్ పర్సనలీ టు గెట్ ఇన్ టు సంబడీస్ పర్సనల్ లైఫ్. అది నా ఎథిక్, నా జర్నలిస్టిక్ ఎథిక్. అది రైట్ ఆర్ రాంగా అన్నది అగైన్ ఇట్ ఈస్ డిబేటబుల్, ఎవరిష్టం వాళ్ళది. యూ వోంట్ బిలీవ్, నేను ప్రేమాది జర్నలిస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే 1.5 hour ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఇలా స్లోగా చాలా డీప్ కాన్వర్జేషన్స్ చేస్తూ ఉంటే ఒక 5-6 ఇంటర్వ్యూలో 10 ఇంటర్వ్యూల తర్వాత చాలామంది నాకు జ్ఞానం ఇచ్చారు. ఏంటి నువ్వు ఇలా చేసుకుంటూ పోతే ఎవరు చూస్తాడు ఇంటర్వ్యూలు, హూ విల్ ఈవెన్ వాచ్, దెర్ ఇస్ నో కాంట్రవర్సీ, దెర్ ఇస్ నో సెన్సేషన్, యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్ క్రియేటింగ్ రిపుల్స్. ఎట్లా, హౌ విల్ యూ సస్టైన్ అని. సో ఐ సెడ్ నాకు అది తెలియదు కదా, ఆ సైడ్ ఎలా అడగాలి, ఎలా చేయాలన్నది ఒకటి నాకు తెలియదు. రెండోది, బేసికలీ మై నేచర్ ఈజ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ నాట్ సమ్వన్ హూ వాంట్స్ టు పోక్, హూ వాంట్స్ టు క్రియేట్ కాంట్రవర్సీ, క్రియేట్ సెన్సేషన్. దట్ ఈజ్ నాట్ మై నేచర్ యాజ్ అన్ ఇండివిజువల్. ఇది ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్పట్లేదు, పర్సనల్ లైఫ్. ఇంట్లో కూడా నేను మా అమ్మ నాన్నతో కానీ, మా హస్బెండ్తో కానీ, మా పిల్లతో కానీ, మా అమ్మాయితో కానీ, ఎవరితో కానీ గొడవలు పెట్టుకునే రకం కాదు. You understand? Yeah. So I'm not someone who poke on the wrong side, who rub on the wrong side and get sadistic pleasure. I'm not that kind. నేను అలాంటి మనిషిని కానప్పుడు, బేసికల్గా అలాంటి కానప్పుడు నేను ఇంటర్వ్యూలో ఎలా చేస్తాను, హౌ కెన్ ఐ బ్రింగ్ దట్ ఎలిమెంట్ ఇన్ మీ? ఐ కాంట్ డూ దట్. సో ఐ సెడ్ ఠీకే, వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ విల్ డూ. ఇఫ్ ఇట్ సెల్స్ ఇట్ సెల్స్, ఇఫ్ ఇట్ డజంట్ ఇట్స్ ఓకే. మనం ఏం చేస్తాం, మనలో లేని క్వాలిటీ మనం తెచ్చిపెట్టుకోలేము కదా. అండ్ రెండోది, ఐ డోంట్ బిలీవ్ that someone should even do that. అంటే మిగతా వాళ్ళు డ్యూ అపాలజీస్ టు వాట్ ఎవ్రీబడి ఎల్స్ ఈస్ డూయింగ్. ఐ బిలీవ్ దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మనకు అవసరం లేదు. ఐ ఆస్క్ అ పర్సనల్ క్వశ్చన్ వెన్ ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషనల్ థింగ్, నాట్ సంథింగ్ టు డిమీన్ దెమ్, డౌన్ ప్లే దెమ్, కార్నర్ దెమ్, టార్చర్ దెమ్. ఆ స్టైల్లో అయితే అడగను. పర్సనల్ క్వశ్చన్స్ నేను అడుగుతా, దానివల్ల ఒకళ్ళు బెనిఫిట్ అవ్వాలి, చూసే వాళ్ళకి అది ఇన్స్పైరింగ్ ఉండాలి, దాని నుంచి వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలి. ఇప్పుడు పడి లేచిన కెరటాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ గురించి మాట్లాడాలి మనం. హౌ డిడ్ యూ ఫాల్ డౌన్ అండ్ గెట్ అప్? హౌ డిడ్ యూ ఫాల్ డౌన్ అనేది నాకు అవసరం లేదు, నువ్వు పడి ఎట్లా లేచావు అన్నది నాకు అవసరం. పడి లేచిన వాళ్ళకే కదా మనం వాల్యూ ఇవ్వాలి, పడిపోయిన వాళ్ళకి మనకెందుకు? వాళ్ళ బాధలు ఏంటో, వాళ్ళ కష్టాలు ఏంటో మనకు తెలుసుకోకూడదు కూడా. ఎందుకంటే ఎవ్రీబడీస్ ఇండివిజువల్ జర్నీ ఈజ్ దేర్ ఓన్ జర్నీ. వాళ్ళు ఎట్లా డీల్ చేశారో పాపం, మనం అట్లా పుండు మీద కారం చల్లకూడదు, వదిలేయాలి. బట్ యూ కెన్ ఆస్క్ ద నెక్స్ట్ క్వశ్చన్, పడ్డారు కదండి ఎలా లేచారు, అది కదా వాల్యుబుల్ క్వశ్చన్. దట్ విల్ హెల్ప్ పీపుల్. సో దట్స్ హౌ ఐ డూ ఇట్. సో ఎట్టి పరిస్థితుల్లో ఐ విల్ నెవర్ ఆస్క్, ఐ విల్ నాట్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్. మీరు ఎంతమందితోటి ఇంటరాక్ట్ అయ్యారు కదా, సంబడీ హూ మేడ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఆన్ యూ ఇప్పటి వరకు మీరు మాట్లాడిన వాళ్ళలో, అండ్ ఎందుకు? బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అని చెప్పలేను కానీ కొంతమందిని ఇంటర్వ్యూ చేశాక కొంచెం నేను చాలా నేర్చుకున్నా. అంటే చాలా అంటే లైఫ్ గురించి, రిలేషన్షిప్స్ గురించి,
రిలేషన్షిప్స్ అంటే కేవలం అగైన్ పర్సనల్ రిలేషన్స్ కాదు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, జనరల్గా జనాలతో అవ్వచ్చు. ఇప్పుడు నాకు నీతో ఒక రిలేషన్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలని నేను కోరుకుంటా. ఐ డోంట్ లైక్ బ్రేక్ అ రిలేషన్. ఐ డోంట్ లైక్, నాకు ఎవరన్నా నన్ను హర్ట్ చేసి నాకు ప్రాబ్లం క్రియేట్ చేసినా, నన్ను బాధ పెట్టినా కూడా ఆ క్షణం అలా ఫీల్ అవుతా, కానీ దెన్ లైఫ్ లాంగ్ క్యారీ చేయను దాన్ని. అండ్ ఐ హ్యావ్ దిస్ నేచర్ ఇన్ మీ వేర్ ఐ ఫర్గివ్ పీపుల్. I may not forget, but I'll forgive. And I don't disown people. సో ఈ నేచర్ ఇవన్నీ నేను ఇంటర్వ్యూల ద్వారా నేర్చుకున్నా. ఇంతకు ముందు నేను ఇట్లా గుండెలో పెట్టేసుకునేదాన్ని కోపం, వాళ్ళతో మాట్లాడకుండా ఉండేదాన్ని. అసలు ఇంకా వద్దు ఈ మనిషి మన లైఫ్లో. బట్ ఐ రియలైజ్డ్ లేటర్ ఆన్ బై డూయింగ్ ఇంటర్వ్యూస్, లిసనింగ్ టు దేర్ ఓన్ పర్సనల్ స్టోరీస్, దట్ కమ్ ఆన్, మూవ్ ఆన్, సచ్ అ షార్ట్ లైఫ్. నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు ఈ ఏజ్లో? నువ్వు ఎంత ఏళ్ళు బతుకుతావో మనకే తెలియదు. అవసరమా ఇంత ఎనిమిటీస్, ఇంత గొడవలు, ఇంత శత్రుత్వాలు, ఇంత నెగటివిటీ, ఇంత హేట్? నాట్ నీడెడ్. ఎందుకంటే మనం హేట్ పెట్టుకుంటూ ఉంటాము ఒక మనిషి మీద 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెడతాం. సడన్గా ఆ మనిషి చచ్చిపోయాడు అనుకో, సంథింగ్ హ్యాపెన్స్. నువ్వు అసలు ఇంకా నీకు మైండ్, ఇంకా నువ్వేం చేయలేవు. నీకు మైండ్ పిచ్చెక్కిపోతుంది మనకి. అంటే ఆ మనిషితో మనం మాట్లాడలేదే. బిఫోర్ దట్ పర్సన్ పాస్డ్ అవే, వీ డింట్ ఈవెన్ హ్యావ్ అ వర్డ్. అది కోపంగా నవ్వచ్చు, అరే నువ్వు ఇట్లా అన్నావురా, నాకు నచ్చలేదు, నాకు కోపం వస్తుంది, ఏమే నువ్వు ఇట్లా మాట్లాడావు, నాకు బాధ వేసింది అని చెప్పాలి కదా కనీసం. నువ్వు అది కూడా చెప్పకుండా గుండెల్లో హేట్ పెంచుకొని ఆ మనిషి చనిపోయాక మనం ఏం చేయలేము. దట్ ఐ రియలైజ్డ్, దట్ ఈజ్ లైక్ అ బిగ్ అవేకనింగ్. సో ఇలాంటివి చాలా నేర్చుకున్నాను అనుష, ఓన్లీ త్రూ ఇంటర్వ్యూస్. వాళ్ళు ఎవరెవరంటే ఒక 5-6 పేర్లు నాకు మెమరీకి ఉన్నవి నేను చెప్పగలుగుతాను. బట్ ఎక్కువ పేర్లు నేను చెప్పలేను. ప్రాబబ్లీ ఒకటి ఉపాసన, దెన్ సుమ, ఝాన్సీ. ఐమ్ టాకింగ్ ఓన్లీ విమెన్ అనుకోవద్దు, మెన్ కూడా ఉన్నారు. గొల్లపూడి మారుతిరావు గారు, ఓకే. అండ్ దెన్ అనుదీప్, ఇంకా చాలామంది, కీరవాణి గారు. సో దీస్ పీపుల్ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనకు చాలా విషయాలు చెప్తారు. నేను అవి నా పర్సనల్ లైఫ్కి కొన్ని కనెక్ట్ చేసుకుంటూ డాట్స్ కనెక్ట్ చేసుకుంటా. ఓ ఇలాంటి ఒక సిమిలర్ థింగ్ నా లైఫ్లో జరిగింది కదా, సో మేబీ ఐ కెన్ ఆల్సో డూ లైక్ దిస్. ఇందా చెప్పా కదా, కొన్ని అడాప్ట్ చేసుకుంటాను, కొన్ని ఇంబైబ్ చేసుకుంటా, కొన్ని సరే నేను చేయలేనేమో, కానీ అట్లీస్ట్ నేను అర్థమైంది కదా నాకు, ఓ వాళ్ళు ఇట్టున్నారు, సో మనం అట్లీస్ట్ అట్లా ఉండగలగాలి, అక్కడ వరకు తెలుసుకుంటా. సో రియలీ ఇంటర్వ్యూస్ అండ్ ఇంటరాక్షన్స్ హెల్ప్ మీ అ లాట్, అనుష. Yeah, it's like personal therapy. Of course it is meditative. Yeah. నువ్వు ఇందాక ఒక మాట అన్నావు చూడు, కొంతమంది అస్సలు మాట్లాడరు కదా, కొంతమంది చాలా టచ్ మీ నాట్ టైప్లో ఉంటారు, కొంతమంది వాళ్ళ ఓన్ వరల్డ్లో ఉంటారు మనం ఎన్ని అడిగినా. అది కూడా ఒక థెరపీయే. అంటే ఫోర్స్ చేయొద్దు ఎవరిని, లెట్ దెమ్ బీ. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే లెంగ్ది ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకొస్తాను. వాళ్ళు 10 నిమిషాలు తెలిసిపోతుంది వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇష్టం లేదు, వాట్ ఎవర్ బీ ద రీజన్. ఐ కట్ ఇట్ షార్ట్ టు హాఫ్ అన్ అవర్ ఆర్ 20 minutes. బట్ దట్ 20-30 minutes ఐ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అంటే ఏవైతే వాళ్ళకి 5 నిమిషాలు అర్థమైపోతుంది వాళ్ళకి ఫలానావి నచ్చుతుంది, ఫలావి నచ్చట్లేదు అడగటం అని. సో ఇంకా నచ్చని విషయాలని పక్కన పెట్టేసి నచ్చే విషయాల వైపు ఫోకస్ చేసి దాని చుట్టే తిరుగుతా. అండ్ ఐ విల్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. సో దిస్ ఇస్ అన్ ఆర్ట్. ఐ థింక్ యూ విల్ లెర్న్ ఇట్ ఓవర్ ఇయర్స్. ఇట్ డజంట్, అంటే వన్ డేలో మనం నేర్చుకోలేని ఒక విద్య. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ పీపుల్. మీకు మల్టిపుల్ డెఫినేషన్స్ ఆఫ్ సక్సెస్ షేర్ చేసుకొని ఉండుంటారు త్రూ దీస్ ఇంటర్వ్యూస్. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఎన్క్యాప్సులేట్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ వన్ స్టేట్మెంట్, దట్ వాట్ డస్ సక్సెస్ మీన్? నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేశానో అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐ మీన్ వాట్ కెరియర్ దే ఆర్ ఇన్, దే మే బి పొలిటీషియన్స్, దే మే బి యాక్టర్స్, దే మే బి డైరెక్టర్స్ ఆర్ ఆంటర్ప్రినర్స్, సోషల్ యాక్టివిస్ట్, ఎవరైనా సరే వీళ్ళందరూ ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఒక ఫేమస్ పర్సనాలిటీగా ఉన్నారు అంటే ఇట్ డింట్ హ్యాపెన్ ఈజీలీ. ఎవరి లైఫ్ అయినా సరే వాళ్ళు ఎన్ని ధక్కాముక్కలు తిని, ఎన్ని కింద మీద పడి, ఎన్ని బ్యాడ్ డేస్ గుడ్ డేస్ చూసి, ఎంత హేట్ రిసీవ్ చేసుకొని, ఎంత కష్టపడి ఉంటారు.
అంత కష్టం నుంచి బయటకు వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఈవేళ మనం ఒక మనిషిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఆ మనిషి డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ ఇఫ్ ద పర్సన్ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సో కాల్డ్ నెపో కిడ్స్ అంటారు కదా, వాళ్ళకు కూడా ఇట్స్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అన్ అల్లు అర్జున్ టు గెట్ అ నేషనల్ అవార్డ్ జస్ట్ బికాస్ ఈజ్ అల్లు అరవింద్ సన్. అవార్డు రాదు ఆయనకి. ఆయన ఎంత కష్టపడితే అవార్డు వస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి అనుష. అంటే నోబడీస్ లైఫ్ ఈజ్ ఈజీ. అది ఎవడన్నా అవ్వని, ఈవెన్ ఇఫ్ ఈస్ బార్న్ టు అస్ విత్ అ సిల్వర్ స్పూన్. అది నేను తెలుసుకున్నా. త్రూ దీస్ ఇంటర్వ్యూస్ ఐ అండర్స్టూడ్ దిస్ లాట్ ఆఫ్ రెసిలియన్స్, లాట్ ఆఫ్ పేషెన్స్, హార్డ్ వర్క్, కమిట్మెంట్, దిస్ ఆల్ గో త్రూ. ప్రతి ఒక్కడి లైఫ్ ఈజ్ గోయింగ్ త్రూ ఆల్ దాట్. అండ్ అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చారు వాళ్ళు. సో అది సక్సెస్ నా దృష్టిలో. సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. వెరీ నైస్. సో మీరు ఇందాకలా అన్నారు కదా, లైక్ యూ గెట్ అ లాట్ ఆఫ్ బ్యాక్ స్లాష్ అని చెప్పి. డూ యూ యూజువలీ ఆర్ అ పర్సన్ లైక్ మీరు కామెంట్ సెక్షన్లో చూసి సంథింగ్ నెగిటివ్ కమ్స్ అప్, డస్ దట్ బాదర్ యూ? నెగటివ్ కమ్స్ అప్, అఫ్ కోర్స్ ఇట్ బాదర్స్. కాకపోతే చాలామందితో పోల్చుకుంటే నాకు అంత బ్యాక్లాష్ రాదు, బట్ వస్తుంది. నేను బిగినింగ్ డేస్ ఆఫ్ మై కెరియర్లో బాగా చూసేదాన్ని, ఆ కామెంట్లు చూసి బాగా ఎఫెక్ట్ అయ్యేదాన్ని. నాకంటే ఎక్కువ మా అమ్మాయి ఎఫెక్ట్ అయ్యేది. అది ఎఫెక్ట్ అవ్వడమే కాక దానికి కోపం, ఆవేశం, ఉద్రేకం వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు రెస్పాండ్ టు దిస్ అనేసి ఇట్లా అనేది. మేమందరం ఆపేం, కొద్దినన్న కూల్ 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 అని యూస్ టు స్టాప్ హర్. బట్ విషయం ఏంటంటే నేను వాళ్ళందరినీ కీబోర్డ్ వారియర్స్ అంట. దట్స్ వాట్ ఐ నేమ్. ఎందుకంటే వాళ్ళకి పాపము ఏదో ఒకటి చెప్పాలి, రాయాలని ఉంటుంది. వాళ్ళు ఇటు సైడ్ ఆఫ్ ద ల్యాప్టాప్ ఉంటారు, కంప్యూటర్, మనం అటు సైడ్ కూర్చొని మాట్లాడుతుంటాము. వీళ్ళల్లో చాలామందికి మానసిక సమస్యలు ఉండొచ్చు, లేకపోతే నిజంగానే వాళ్ళు ఏది టాలరేట్ చేయలేని ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే వాళ్ళకి అది తప్పుగా కనిపించి ఉండొచ్చు. అడ్మిట్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఓకే. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ ఆర్ థాట్ ప్రాసెస్ ఫర్ విచ్ దే ఆర్ కమెంటింగ్. నాకు ఇప్పుడు నీ ఇంటర్వ్యూ బాగాలేదు, నువ్వు సరే క్వశ్చన్లు అడగలేదు, నాకు నచ్చలేదు అంటే స్టిల్ ఫైన్, ఐ అగ్రీ. బికాస్ వాళ్ళకి నచ్చకపోవడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. అండ్ ఐ టోటలీ అగ్రీ టు దట్. నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపిస్తుంది, హర్ట్ఫుల్గా అనిపిస్తుంది, నచ్చదు అంటే బాడీ షేమింగ్. టాకింగ్ అబౌట్ అ పర్సన్స్ అటైర్, ఫేస్, హైట్, కలర్, దట్ ఈస్ నాట్ రైట్. అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇప్పుడు మన ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మన ఇండస్ట్రీలో దెర్ ఇస్ అ నామ్. ఒక యాంకర్ అంటే, ఒక హోస్ట్ అంటే గుడ్ లుకింగ్ ఉండాలి, ముక్కు షార్ప్ ఉండాలి, అందంగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, గ్లామరస్గా ఉండాలి, మంచి పొడవు ఉండాలి. ఇట్లా ఒక అబ్బాయిలకు కూడా అంతే. ఇట్లుండాలి, అట్టుండాలి అంటారు. ఒక నార్మల్లో ఊహించుకొని అట్లా పెట్టేస్తారు. ఇలాంటి ఒక బాడీ షేమింగ్ పదాలు వాడటము. అది కాకుండా ఐ ఆస్క్ అ క్వశ్చన్ అబౌట్ విమెన్. నేను ఒక మదర్, నేను ఒక వైఫ్, నేను ఒక డాటర్ ఇన్ లా, ఒక డాటర్. ఐ ప్లే డిఫరెంట్ రోల్స్ అండ్ ఐమ్ ఆల్సో కరియర్ ఉమెన్. ఐఎమ్ ఆల్సో అ హోమ్ మేకర్. నేను ఇంట్లో ఉంటే ఇంటి పని కూడా నేనే చేసుకుంటా, ఆ పని ఈ పని చేస్తా. ఇన్ని చేస్తూ నాకు ఉమెన్ పర్స్పెక్టివ్, అటు సైడ్ ఒక కెరియర్ ఉమెన్ ఉంది, అటు సైడ్ ఒక మ్యాన్ ఉన్నాడు హూ హ్యాస్ అ వైఫ్, హూ హ్యాస్ అ మదర్. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లుంది, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఈ రోజుల్లో విమెన్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఇది తెలుసుకోవాలని నాకు ఉంటుంది. ఎందుకంటే అది ఎంతోమంది ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది చూసే మగవాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళని ఎట్లా చూసుకోవాలని తెలుస్తుంది. నేను ఆ పర్స్పెక్టివ్లో అడుగుతాను. అడిగినప్పుడల్లా నువ్వు ఫెమినిస్టు. ఫెమినిజం ఇస్ బికమ్ అన్ అబ్యూజివ్ వర్డ్ అన్ఫార్చునేట్లీ. ఫెమినిజం ఏంటి, టెర్రరిజం లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ టెర్రరిస్ట్, వీఆర్ ఆల్ టెర్రరిస్ట్. ఫెమినిస్ట్, మగవాళ్ళు కూడా ఫెమినిస్టులు ఉంటారు. ఫెమినిజం అంటే ఏంటో ఈక్వాలిటీ. కరెక్ట్. అమ్మాయి అబ్బాయి చూడు, ఏ అమ్మాయి కూడా అబ్బాయిలు చేసే పనులన్నీ చేయలేదు, ఏ అబ్బాయి కూడా అమ్మాయిలు చేసే పని చేయలేరు కదా. కొన్ని బై డిఫాల్ట్ దేవుడు ఒక రకంగా సృష్టించాడు, అది మనం ఫాలో అవ్వాలి. నేనేమి నువ్వు ఇప్పుడు పిల్లల్ని కనరా అని అనట్లేదు కదా మగవాళ్ళని. ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇఫ్ అ ఉమెన్ ఈస్ కేపబుల్, గివ్ హర్ వింగ్స్, లెట్ హర్ డూ దాట్, allow her to do. Why are you stopping just because she's a woman? If a man is able to cook, what's wrong? If a man says my wife is doing very well in her career, let her do, I'll be a house husband, what is wrong?
మనం ఎంతసేపటికి మగవాడంటే ఇవి చేయాలి, ఆడాలంటే ఇవి చేయాలి, ఒక రూల్ పెట్టేసి పాపం ఎంతమంది మెన్ సఫర్ అవుతున్నారు తెలుసా ఈ ప్రాసెస్లో. యా There's so much toxic masculinity. We are talking about feminism. We are not addressing the toxic masculinity that men are going through. వాళ్ళకి బాధ వేస్తుంది, ఏడవాలనుకుంటారు, ఏడవలేరు. ఎందుకంటే మొగాళ్ళు ఏంటారు, నువ్వు మొగాడు వెళ్ళి ఏడుస్తావారా అంటారు, విచ్ ఇస్ సో రాంగ్. వాళ్ళకి ఇమోషన్స్ ఉంటాయి కదా. దే వాంట్ టు కుక్, దే వాంట్ టు ఫీడ్ ద కిడ్స్, దే వాంట్ టు బీ అట్ హోమ్. నువ్వు బయటకు వెళ్ళకపోతే ఎట్లా అంటారు ఈ రోజుల్లో కూడా, విచ్ ఇస్ సో సాడ్. సో ఇవన్నీ మాట్లాడాలి కదా. మాట్లాడితే ఫెమినిస్ట్ అంటే ఎట్లా? అది ఫెమినిజం కాదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది చేయనివ్వాలన్నది నా పాయింట్. ఇఫ్ అ ఉమెన్ వాంట్స్ టు బీ అన్ astronaut, let her go. If a man wants to be a house husband, let him be. This is what I want to talk or bring conversations through my interactions. But that is, అది వేరేలాగా ఫ్రేమ్ చేస్తున్నారు. That is how the comments come up. Initially I used to get affected, but later on I decided I am going to talk, come what may. అనుకుంటే అనుకొని ఏమన్నా మాట్లాడుకొని, I don't care. There are two aspects here. If I may share my experience here. ఒకటి మాది దీపా దొడ్ల గారు వచ్చారు మాది ఒక ఇంటర్వ్యూకి. ఆమె విమెన్ అబౌట్ గిల్ట్ ఫ్యాక్టర్, ఎట్లా మనం అయితే మీరు మెన్షన్ చేసినట్టు గిల్ట్ ట్రిప్, హౌ వి గిల్ట్ ట్రిప్ అవర్ సెల్ఫ్ ఇఫ్ వీ కాంట్ షో అప్ టు ఫర్ అవర్ ఫ్యామిలీ వైల్ వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ అ వర్క్ సిచ్యుయేషన్ అని చెప్పి ఆమె మాట్లాడింది, చాలా వైరల్ వెళ్ళింది అనమాట. అయితే కింద నేను యూజువలీ కామెంట్స్ నేను ఎక్కువ చదవను, ఎందుకంటే ఆనెస్ట్లీ గుడ్ మై ఒపీనియన్ అన్ఫార్చునేట్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా ఏంటి అంటే, పాజిటివ్ అసోసియేషన్ ఉన్నవాళ్ళు ఆ రీల్లో మాట్లాడిన టాపిక్ గురించి కానీ లేదంటే మీరు నచ్చి వింటున్న వాళ్ళు కానీ పాజిటివ్ అసోసియేషన్ ఉన్నవాళ్ళు సమ్హౌ దే డోంట్ గెట్ ఇన్ టు దట్ కామెంట్ సెక్షన్. వాళ్ళు లైక్ చేసి వదిలేస్తారు. మనం 15,000 లైక్లు ఉన్న రీల్ వాటికి కూడా కామెంట్లు 8 ఉంటాయి, అవి దరిద్రంగా ఉంటాయి. సో దట్స్ ది అన్ఫార్చునేట్ సైడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ కాంటెంట్ క్రియేషన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఆ కామెంట్ సెక్షన్లో చూస్తే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఎందుకు, మగాళ్ళు కూడా ఇవి భరిస్తారు అవి భరిస్తారు, అవెందుకు మాట్లాడలేదు ఇది అది అని చెప్పి అనుకుంటే, దెన్ లైక్ ఐ కైండ్ ఆఫ్ ఇంట్రోస్పెక్టెడ్ అనమాట. వై ఈజ్ యువర్ ఈగో సో ఫ్రెజైల్? సో మనం ఆడవాళ్ళ పాజిటివిటీస్ గురించి మాట్లాడుతున్నాం అంటే, అక్కడ మగవాళ్ళని అసలు ఆ రీల్లోనే ఎక్కడా కూడా ఆమె మాట్లాడిన దాంట్లో కూడా నెగిటివిటీ లేదు. సో ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో వాటర్ బాగుంది అంటే మిగిలిన వాటర్ బాటిల్లో వాటర్ బాగాలేదని కాదు కదా, దీని గురించి మాట్లాడుతున్నాం. బట్ వై ఈజ్ యువర్ ఈగో గెటింగ్ సో హర్ట్ దట్ మీరు అది నెగిటివ్ పర్స్పెక్టివ్లో చూసుకున్నా, ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ యూ, నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఐ వాజ్ లైక్ ఓకే, కామెంట్ సెక్షన్ మనం అసలు డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఆన్ అ ఫన్ సైడ్ మీ కామెంట్లో కూడా వన్ సిమిలర్ దిస్ థింగ్ ఇస్ దట్ ఇంగ్లీష్లో మాట్లాడదు, తెలుగులో మాట్లాడండి అని అంటారు. అది నేను రెగ్యులర్గా ఫేస్ చేసే ఒక కామెంట్. బట్ దట్స్ ఫైన్. సి, అది కూడా నేను వాళ్ళని తప్పు పట్టను. నేను కావాలని ఇంగ్లీష్ ఏం మాట్లాడను. ఒకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి అలవాటు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు ఇమోషన్స్, నేను ఏం చెప్పదలుచుకున్నానో అవి కొంచెం అంటే ఆర్గానిక్గా వస్తాయి. అలా నాకు తెలుగు రాదని కాదు, తెలుగు బ్రహ్మాండంగా వచ్చింది. నేను తెలుగులో గోల్డ్ మెడలిస్ట్ నా గ్రాడ్యుయేషన్లో. ఐ గాట్ 91%. వచ్చు తెలుగు రాదని కాదు, ఇంగ్లీష్ మాట్లాడుతూ షో ఆఫ్ చేయాలని కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ ఎట్ ఆల్. నేను యాక్చువల్గా TV9లో ఫస్ట్ డే ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, వే బ్యాక్, ఐమ్ టాకింగ్ అబౌట్ 2004. సో మా బాస్ కూర్చొని నన్ను హీ వాజ్ ఆస్కింగ్, ఏం చేస్తారు ఏంటి సంగతి, జనరల్గా ఈజ్ ఆస్కింగ్. నేను అన్ని సమాధానాలు ఇంగ్లీష్లో చెప్తున్నా. ఆయన ఒక 2-3 అయ్యాక, అమ్మాయి ఇది తెలుగు ఛానల్, నీకు ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదా అని అడిగారు. సో ఇది నేను రైట్ డే 1 నుంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ వాంట్ టు షో ఆఫ్. ద పాయింట్ ఈజ్, నాకు ఇది ఈజీ. నాకు ఏమైనా కన్వే చేద్దాం అనుకుంటే నాకు అది ఈజీగా వస్తుంది. సో అక్కడ చూసేవాళ్ళు రాసేవాళ్ళు ఏం రాస్తారంటే, ఒక తెలుగు అమ్మాయి అయ్యండి తెలుగు మాట్లాడవా, తెలుగు జర్నలిజం చచ్చిపోతుంది, తెలుగు భాషకి మీరు అన్యాయం చేస్తున్నారు. అరే, ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు భాషకు అన్యాయం చేయటం ఏంటి? నాకు అది అర్థం కాదు. ది సేమ్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ. సో నాకు రెండో రీజన్ ఏంటంటే, నేను ఐ రియలైజ్డ్ ఓవర్ ది ఇయర్స్ దట్ వెన్ ఐ లుక్డ్ ఇన్ టు మై యూట్యూబ్ అనలిటిక్స్, 20% ఆఫ్ మై ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ US, UK, ఆస్ట్రేలియా, మిగతా గ్లోబల్. ఒక 70 to 75% ఇండియా, మిగతా 20-25% అవుట్ సైడ్. సో విచ్ మీన్స్ నా కాంటెంట్ వాళ్ళందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎందుకు కన్జ్యూమ్ చేస్తారంటే, 60% ఇంగ్లీష్ ఉంటుంది, 40% తెలుగు ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్.
అంతెందుకు మొన్న ఈ మధ్య RRR ఇంటర్వ్యూ నేను చేస్తే విత్ రాజమౌళి, ఎన్టీఆర్ అండ్ ఆల్, అది కూడా అంత 60% ఇంగ్లీష్, తెలుగు ఉంది. నార్త్ ఇండియాలో చాలామంది చూశారు, చాలామంది చూసి దే కామెంటెడ్, ఎక్కడెక్కడ వాళ్ళు దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద ఇంటర్వ్యూ. సో నా పాయింట్ ఏంటి అంటే ట్రివియల్ మ్యాటర్స్ని తీసుకొచ్చి దాన్ని బ్లో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చేసి అదేదో మనం క్రైమ్ చేస్తున్నట్టు అట్లా చేయకూడదు, విచ్ ఇస్ నాట్ రైట్. బట్ ఇట్స్ ఫైన్. ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మనం అందరినీ వీ కాంట్ కీప్ సిట్టింగ్ అండ్ రెస్పాండింగ్ టు ఎవ్రీబడీస్ కామెంట్. దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ. అది టైం వేస్ట్ నా దృష్టిలో. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కామెంట్ పెట్టుకోండి, ఇట్ ఇస్ ఫేర్ ఇనఫ్. ఐ టోటలీ అండర్స్టాండ్ ఫ్రమ్ వే యూ కమ్ ఫ్రమ్ అండ్ ఐ హ్యావ్ నో ఇష్యూస్ వాట్స్ ఎవర్ విత్ దట్. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఆల్సో. I have no hard feelings also. I'm okay with it. I moved on. I'm fine. కానీ నేను ఇంకింతే. This is how it is going to be. అయితే ఒక్కటి మాత్రం, to a previous question that I wanted to just little more I want to talk ఏంటి అంటే, ఇప్పుడు see we're talking about this toxic masculinity కదా. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఎవ్రీబడి స్టార్టెడ్ థింకింగ్ ఆర్ అజ్యూమింగ్ దట్ ఇంకా ఈ మారదు, ఈ బ్రాకెట్లోనే ఉంటుంది, 24 గంటలు విమెన్ లిబ్ లాగా భుజాన్ని వేసుకొని తిరుగుతుంది అని అంటారు. నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద రీజన్. ఇప్పుడు ఏమైపోయిందంటే అనుష, ఒక 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం చూసుకుంటే అమ్మాయిలు ఎక్కువ మంది చదువుకునేవాళ్ళు కాదు, కెరియర్లో ఉండేవాళ్ళు. అంతెందుకు, ఇప్పుడు నా జనరేషన్ తీసుకోమ్మా, నా ఫ్రెండ్స్లోనే 80% ఆర్ హోమ్ మేకర్స్, 20% వర్కింగ్ విమెన్. నా జనరేషన్ వరకు కూడా ఎట్లా ఉండిందంటే, ఎక్కువ మంది అమ్మాయిలు చదువుకునేవాళ్ళు కాదు, పెళ్ళి తొందరగా చేసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, అత్తగారింట్లో ఉండేవాళ్ళు, హోమ్ మేకర్స్ ఉండేవాళ్ళు. సో మగవాళ్లే చదువుకునేవాళ్ళు, కెరియర్లు మగవాళ్ళవే ఉండేవి. బట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి విమెన్ ఆర్ స్టడీయింగ్, కెరియర్స్ ఫామ్ చేసుకుంటున్నారు, చాలా ఎదుగుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు, అంబిషియస్గా ఉన్నారు. దే ఆర్ ఇల్లు చూసుకుంటున్నారు, బయట పని అన్నీ చేసుకుంటున్నారు, అన్నీ మేనేజ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు అలా చేసుకునేవారు కాదు. సో ఒకసారి మనం ఒక చిన్న మ్యాథ్ చేద్దాం, అరిథమెటిక్. సి దిస్ వాజ్ అ సిచ్యువేషన్ 30 years బ్యాక్. ఓకే, మెన్ ఆర్ లైక్ దిస్, విమెన్ ఆర్ లైక్ దిస్. ఓకే, ఒక 20 years బ్యాక్ మెన్ ఆర్ లైక్ దిస్, విమెన్ ఆర్ లైక్ దిస్. Men are like this, women are like this. Men are like this, women are like this. ఇది తట్టుకోవాలి కదా. ఐఎమ్ నాట్ సెయింగ్ మెన్ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ అని అంటలే. నేనేమంటున్నానంటే మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. అందరూ మగవాళ్ళు, వెదర్ ఇట్ ఈస్ ఎనీ జనరేషన్, ఎనీ ఏజ్ గ్రూప్. నీ మనవరాలు చదువుకుంటే నీకు ఓకే, నీ పెళ్ళాన్ని చదువుకుంటే నీకు ఓకే కాకపోతే ఎట్లా? హౌ ఫేర్ ఇస్ ఇట్? టెల్ మీ. ఇట్స్ నాట్ ఫేర్ కదా. ఈ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఈ యాక్సెప్టెన్స్ మగవాళ్ళలో ఉండాలి. అట్ ద సేమ్ టైం విమెన్ ఆల్సో షుడ్ థింక్ కెరియర్ వైపు నేను వెళ్తున్నా. అట్ ద సేమ్ టైం బేసిక్ ఉమెన్, ఒక బేసిక్ విమెన్ ఒకటి ఉంటుంది డిఎన్ఏలో, అది మనం ఇగ్నోర్ చేయకూడదు. పిల్లల్ని మనమే కనాలి, వాళ్ళని మనమే చూసుకోవాలి, ఇంట్లో మనమే చూసుకోవాలి. అలా అనేసి అన్నీ వదిలేసి తిరుగుతాను, ఇల్లంతా వదిలేసి నేను ఓన్లీ కెరియర్ వెళ్తాను, దట్స్ ఆల్సో నాట్ రైట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ బోత్, దెన్ ఓన్లీ డూ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్, డోంట్ డూ ఇట్. కంప్లైంట్ చేయొద్దు. ద మూమెంట్ వి స్టార్ట్ కంప్లైనింగ్, అక్కడి నుంచి మనకి ఫ్రమ్ ద అదర్ సైడ్ యూ విల్ గెట్ బ్యాక్లాష్. ఎవరు చేయమన్నాడు నిన్ను, ఇంట్లో కూర్చో, నీకు అవసరమైదంతా అని అంటారు. సో ద మెన్ అండ్ విమెన్ షుడ్ బి ఈక్వలీ ఎంపవర్డ్ టు హ్యాండిల్ థింగ్స్. ఇఫ్ దే ఆర్ నాట్, అప్పుడు మనకి ఇంటి నుంచి ప్రెషర్ వస్తుంది. వై దెర్ ఆర్ నాట్ మెనీ విమెన్ వర్కింగ్ ఇన్ మెనీ ఫర్మ్స్ ఆర్ కార్పొరేట్స్ ఆర్ మెడికల్ ఫీల్డ్ ఆర్ ఫిల్మ్ ఫీల్డ్? ఎక్కువ మంది విమెన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకంటే ఈ రీజన్ వల్లే. వాళ్ళు అది ఇది మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ ఉండదు. వెదర్ ఇట్ ఈస్ హస్బెండ్ ఆర్ ఫాదర్, ఇప్పుడు ఈ మధ్య చాలా చేస్తున్నారు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్, బట్ చాలా సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి ఇంతమంది రాణిస్తున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ ఇనఫ్. హౌ విమెన్ ఆర్ వర్కింగ్ అవుట్ అండ్ కమింగ్ ఎట్ హోమ్ అండ్ వర్కింగ్, మెన్ ఆల్సో షుడ్ వర్క్ అవుట్ అండ్ కమ్ ఎట్ హోమ్ అండ్ ఆల్సో అండ్ వర్క్. ఇద్దరు అన్ని పనులు చేసుకోవాలి, ఇద్దరు అన్నీ చూసుకోవాలి. ఫైనాన్సెస్ దగ్గర నుంచి, పర్సనల్ లైఫ్ దగ్గర నుంచి అన్నీ ఈక్వల్గా మేనేజ్ చేసుకోగలగాలి. చేసుకుంటేనే that relationship will work and it will go in tandem.
దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై ఈక్వాలిటీ. మంచిగా నడుస్తుంది ఫ్యామిలీ. లేదు నువ్వు అది చేయలేకపోతున్నావా ఇంక మానే అని అనే స్థితికి వచ్చేస్తుంది. ఆ స్థితికి రాకూడదు. ఆడవాళ్ళు రాకూడదు, మగవాళ్ళు రాకూడదు. మన మగవాళ్ళని అంటున్నామా నువ్వు బయటికి వెళ్ళి పని చేయకపోతే మానేరా అని అనట్లే కదా. మరి విమెన్ ఎందుకు అంటున్నాం? ఎందుకంటే బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ ద విమెన్ టు గ్రో. వీ హ్యావ్ టు డూ దట్. దట్స్ వాట్ ఐ మీన్. సో ఇది ఇందాకటి క్వశ్చన్కి ఒక లేదు, ఐ లవ్ ద టేక్ అండ్ ఐ లవ్ హౌ ప్యాషనెట్ యు ఆర్ అబౌట్ దిస్. నౌ దట్ యూ స్పోకన్ అబౌట్ విమెన్, మీరు ఇప్పటి వరకు మాట్లాడిన విమెన్లో హూ వాస్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫర్ యూ? అరే ద వే షీఈస్ కండక్టింగ్ హర్ కెరియర్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ స్టిల్ షోయింగ్ అప్ యాజ్ అ కైండ్ పర్సన్. ఇలా ఇస్ దేర్ ఎనీబడి దట్ యూ అస్పైర్ ఆర్ లైక్ లెర్న్ ఫ్రమ్? సి ఐ కెన్ నేమ్ మెనీ. నాకైతే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించేది సుమ. షీ ఈజ్ కిల్లింగ్. వాట్ ఈస్ షీయా? షీఈస్ అ లైవ్ వైర్, ఎలక్ట్రిఫైయింగ్. ఆమె ఇంట్లో చూసుకుంటుంది, బయట చూసుకుంటుంది. ప్రతిరోజు షీఈ్ ఆన్ సమ్ ప్లేస్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ డూయింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఆన్ ద స్టేజ్, పుట్టింగ్ ద స్టేజ్ ఆన్ ఫైర్. సో మచ్ కాంటెంట్ షీ అబ్జార్బ్స్ అండ్ షీ డెలివర్స్. బ్రిలియంట్ కదా. షీ డజంట్ కంప్లైన్. ఆమెకి ఏమున్నా ఆమె షీ టేక్స్ ఇట్, షీ ఎక్స్పీరియన్సెస్ ఇట్, షీ డస్ ఇట్. తనంతట తనే డీల్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఏ ఒక్కరోజు కూడా తను బయటకు వచ్చి చెప్పలేదు తన సమస్యలు ఏంటో. దట్ ఈస్ ది, అంటే అది డెమినీర్ అంటే అది అలా ఉండాలి. వై షీ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దట్ అంటే బికాస్ షీ టోల్డ్ టు హర్ సెల్ఫ్, నేను అది చెయ్యాలి, చేస్తాను బికాస్ నాకు అది ఇష్టం. అది నాకు ఇష్టం, అది నేను చెయ్యాలంటే ఇది నేను చక్కదిద్దాలి. ఇల్లు కూడా మంచి చూసుకోవాలి, ఇల్లు కూడా అన్నీ మేనేజ్ చేసుకోవాలి. అలా అనేసి మొత్తం ఆమె నెత్తి మీద వేసుకోదు. షీ డెలిగేట్స్ వర్క్. షీ హ్యాస్ సమ్వన్ టు టేక్ కేర్ అట్ హోమ్. సో దిస్ ఈస్ వాట్ ఐ మీన్. విమెన్ వాళ్ళ కెరియర్ని ఈజీగా ఆపేసుకుంటారు. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోగానే ఆ పిల్లలు పుట్టారు కదా, ఇవన్నీ నేనే చూసుకోవాలి కదా, ఇంకొద్దులే కెరియర్ అనుకుంటే ఎట్లా? చూసుకోవడానికి ఏమన్నా పెట్టుకో, నువ్వు కొంచెంసేపు ఇవ్వు టైము, మీ అత్తమామని రిక్వెస్ట్ చేసుకో, మీ అమ్మ నాన్నలతో మాట్లాడు, మీకు హెల్ప్ తీసుకో, కెరియర్ ఆపుకోకు. అంటే ఉంటే ఒకవేళ లేదు నాకు వద్దు, అసలు కెరియరే వద్దు, నేను ఇంట్లోనే హ్యాపీగా ఉన్నానంటే దట్స్ ఫైన్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ వర్క్. ఐఎమ్ సెయింగ్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్, యూర్ సో ప్యాషనేట్ అబౌట్ యువర్ వర్క్, దెన్ సీ టు ఇట్ దట్ యు డూ ఇట్. మంచిగా చేసుకో, దాన్ని సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకో. లేదు నాకు కెరియర్ వద్దు అంటే దట్స్ ఫైన్, దట్స్ నథింగ్ రాంగ్. ఎంత కష్టం హోమ్ మేకర్గా ఉండటం కూడా, అది కూడా చాలా కష్టం. సో అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు జెనీలియా ఫర్ ఎగ్జాంపుల్, షీ హాస్ బీన్ అ హోమ్ మేకర్ ఫర్ ఆల్మోస్ట్ 15 years and she is very happy and very proud of it. I appreciate that. She's saying it's not an easy job. నాకు ఆమె కూడా చాలా ఇన్స్పిరేషన్. ఒక సక్సెస్ఫుల్ హస్బెండ్ కెరియర్ నడుస్తుంది, ఇద్దరు పిల్లలు, మగపిల్లలు. అది కూడా అంటే మగపిల్లలు ఎట్లుంటారు, బ్రాట్స్. వాళ్ళని అడుగున ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నిమిషాలు అటు వెళ్ళిపోతారు. అది చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి. అప్పుడు వాళ్ళ అత్తమామలు అందరితో షీ వాస్ లివింగ్ టుగెదర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఇవన్నీ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. వెదర్ యు ఆర్ అ హోమ్ మేకర్ ఆర్ అ కెరియర్ ఉమెన్, టేక్ చార్జ్ అంటున్నా నేను అనేది. ఇఫ్ యూ వాంట్ టు డూ దట్, అన్నీ బ్యాలెన్స్ చేసుకో, మంచిగా నేర్చుకో, చూసుకో, హెల్ప్ తీసుకో, డెలిగేట్ చేసుకో, బట్ ఆపుకోకు. ఏదో చిన్న ప్రాబ్లం రాగానే నేను ఆగిపోవడం, అది కరెక్ట్ కాదంట నేను. సో దట్స్ మై ఓన్లీ. సుమా గారి దీని గురించి, సుమా గారిది ఒకటి, సుమా ఒకటి, జెనీలియా ఒకటి, ఉపాసన. షీఈస్ కమింగ్ ఫ్రమ్ సచ్ అ బిగ్ లెగసీ. 2 అత్త ఫ్యామిలీ, అమ్మ ఫ్యామిలీ, 2 టాప్. బట్ షీ సో గ్రౌండెడ్, షీ సో హంబుల్. అండ్ ఇప్పుడు వాళ్ళ అత్తగారితోనే అత్తమ్మాస్ కిచెన్ స్టార్ట్ చేయించింది, చూసావా? ఆ మొక్కతే కాదు, వాళ్ళ అత్తగారిని కూడా ఆంటర్‌ప్రెన్యూర్ చేసింది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. షుడ్ అప్రిషియేట్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఇన్ అ ఉమెన్. అంటే విమెన్ అంటే విమెన్ వాళ్ళే కాదు, వేరే విమెన్ని కూడా ఎదిగేయటానికి మనం తోడ్పడాలి. అప్పుడే కదా that thing works, when a woman supports another woman, and that woman also grows, she will help another 3 women. So this should happen. That's what I mean. Again, నన్ను మళ్ళీ ఫెమినిస్ట్ అనకండి, నా మీనింగ్ అది కాదు. నేను చెప్పేది ఏంటంటే అందరూ కలిసిగా హ్యాపీగా ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్, కరెక్ట్, హెల్ప్ ఈచ్ అదర్ గ్రో. దట్స్ వాట్ ఐ మీన్. సుమా గారు ఇస్ వెరీ ఇన్స్పిరేషనల్ ఇన్ వన్ దిస్ థింగ్ దట్ మనం
ఏదో అచీవ్ చేద్దామని స్టార్ట్ అవుతాం కెరియర్లో. ఎవరైనా ఏదో సర్టన్ గోల్ ఉంటుంది, అచీవ్ చేద్దామని స్టార్ట్ అవుతాం. గోల్ హై పెట్టుకున్నా, ఒక మీడియం లెవెల్ గోల్ పెట్టుకున్నా, అది అచీవ్ అయిపోయిన తర్వాత నేను చాలా మందిలో అబ్జర్వ్ చేసిందంటే ఓకే కన్సిస్టెంట్గా ఉందామని. బట్ దిస్ లేడీ హ్యాస్ సో మచ్ హంగర్. షీఈ్ లైక్ ఓకే ఇవి చేసాం కదా, ఇది 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 లైట్ తీసుకుందాం. దిస్ లేడీ హ్యాస్ సో మచ్ హంగర్. అంటే ఎంత సాధించినా సరే ఇట్స్ నౌ బికమ్, అంటే ఇట్స్ మోర్ లైక్ హర్ పర్సనాలిటీ, దట్స్ ద పర్సన్ షీ ఇస్. ఇట్స్ నాట్ లైక్ షీస్ ట్రైంగ్ టు అచీవ్ సంథింగ్. సో అండ్ షీస్ ఓమ్నీ ప్రెజెంట్. ప్రతి చోట ఉంటారు, ప్రతి ఆడియో రిలీజ్లో ఉంటారు, ఇంకా హంగర్తోనే మాట్లాడతారు. అంటే నెక్స్ట్ ఆడియో రిలీజ్ కూడా నాకే ఇస్తారు కదా. ఈవెన్ ఇఫ్ షీ సేయింగ్ ఇట్ ఇన్ అ ఫనీ మేనర్, షీ సీరియస్ అబౌట్ ఇట్. సో అది చాలా క్రేజీ అనిపిస్తుంది ఆమె గురించి. అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎందుకో తెలుసా అనుష, ఇప్పుడు హంగర్ ఉండటం వేరు, ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టేలా కూడా ఉండదు కదా. ఇప్పుడు నీకు హంగర్ ఉంది, నాకుంది, నాకు ప్రతిరోజు కనిపించాలని ఉంది, ప్రతిరోజు ఇంటర్వ్యూ చేయాలని ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బీ సీన్ ఎవ్రీవేర్. చాలా సందర్భాలు అబ్బా మళ్ళీ వచ్చిందిరా బాబు ఈమె అనుకుంటారు. సుమా విషయాలు అట్టు అనుకోరు, అబ్బా సుమానా ఈరోజు అనుకుంటారు. సో అది కదా కావాలి. ఆమె హంగర్కి మ్యాచ్ అవుతుంది జనాల ఇంట్రెస్ట్. పీపుల్ ఆల్సో వాంట్ టు వాచ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ సుమా. అది కదా ఇంపార్టెంట్. అంటే హౌ యు ఆర్ ఇన్వెంటింగ్ అండ్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్, హౌ యు ఆర్, అంటే నిన్ను నువ్వు అలాగే సేమ్ ఒకే రకంగా అంటే మొనాటనస్గా చేయకుండా, చెప్పిందే చెప్పకుండా, చేసిందే చేయకుండా డిఫరెంట్గా చేయటము, వెరైటీగా చేయటము, ఇంకొక రకంగా చేయటము. ఆమె ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకుంటుంటుంది. అందుకనే పీపుల్ వాంట్ టు సీ హర్. ఇట్స్ మ్యాడ్, ఇట్స్ నాట్ మొనాటనస్. అది ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ దెన్ అబౌట్ hunger or fire or thirst or whatever the words that we use. I think it is beyond that. She reinvents herself, rediscovers herself. That is why she is relevant. ఆమె ఎప్పటికైనా రెలవెంట్. 10 ఏళ్ల తర్వాత కూడా సుమా విల్ బి రెలవెంట్. దట్స్ బికాస్ షీ కీప్స్ రీఇన్వెంటింగ్. అట్లా ఉండాలి ఎవరైనా. సిమిలర్లీ రానా ఆల్సో, హీస్ క్రేజీ. అంటే మూవీస్లోని ప్రొడక్షన్, యాక్టింగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే he's doing a phenomenal job with his investments. Startups, kotta brands ni he's bringing them into limelight, and these are from diverse industries, right? Ok industry ni pattukotledu, prati industry loni he's venturing himself, he's exploring, he's putting his strengths to use. And certain brands ni leverage cheyadaniki he's putting his strengths to use, and it's phenomenal what he's doing. రానా లో గొప్ప విషయం ఏం తెలుసా అనుష, రానా ఈజ్ నాట్ సమ్వన్ హూ ఫీల్స్ దట్ అయ్యో నేను ఇది చేయలేకపోతున్నానే, అది చేయలేకపోతున్నానే అని అనుకునే మనిషి కాదు. అంటే నేను ఎందుకు ఆ మాట యూజ్ చేస్తున్నానంటే, రానా ఆల్సో బిలాంగ్స్ టు అ వెరీ బిగ్ ఫ్యామిలీ. ఒక లెగసీ క్యారీస్. బయట ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రానా మీద, బట్ రానా డజంట్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ ఎక్స్పెక్టేషన్ బాక్స్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రానా. అందరు ఏమనుకుంటారు, అరే ఇంత గొప్ప లెగసీ నుంచి వచ్చిన రానా ఇంత హైట్ ఉంటాడు, ఇంత బాగుంటాడు, ఇంత అందంగా ఉంటాడు, అరే స్టార్ అవ్వాలి, ఇంకా స్టార్ స్టేటస్కి వెళ్ళిపోవాలి, ఏవో ఎవరు ఎక్స్పెక్ట్ వాళ్ళకి ఉంటాయి కదా. కరెక్ట్. రానా డజంట్ ఎట్ ఆల్ కేర్. హీ డజంట్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ బాక్స్. హీ డస్ వాట్ హీ లైక్స్ టు డూ. దట్ యూ షుడ్ అప్రిషియేట్. అంటే ముందు మనము కూడా ఒకళ్ళ పర్సెప్షన్లో, ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్ బాక్స్లో మనం కూడా పడకూడదు. లైక్ రానాతో నేను పోల్చుకోవట్లేదు, కానీ నా మీద చాలామంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఈమె ఇలాంటి ఇంటర్వ్యూలు చేయాలి, అలా చేయాలి, కొన్ని కాంట్రవర్సీలు చేయాలి, కొన్ని ఏదో సమ్ ఎక్స్పెక్టేషన్. మనం క్యారీడ్ అవే అయిపోయి అటువైపు వెళ్ళామనుకో, వీ విల్ లూజ్ అవర్ సెల్వ్స్. మన పర్సనాలిటీ మనం కోల్పోతాం, మన ఐడెంటిటీ మనం కోల్పోతాం. రానా నోస్ దట్. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. హీ నోస్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు డూ దిస్ అండ్ ఐ నో ఐ కెన్ డూ ఇట్ ఎట్ ద బెస్ట్ ఆఫ్ మై కేపబిలిటీ. ఆయన ఏదైతే చేయగలుగుతాడో అందులోకి వెళ్తాడు. ఆయన వెంచర్ చేస్తాడు అండ్ సక్సెస్ కొడతాడు. అది ఇంపార్టెంట్. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ బ్రాకెట్. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ సంబడి ఎల్సెస్ ఎక్స్పెక్టేషన్ బ్రాకెట్. ఆ రెండు డేంజరస్. ఆ రెండిట్లో పడ్డామా ఇంకంతే. సో ఇప్పుడు మనం కూడా 20 ఏళ్ల కెరియరు, నేను ఇంత గొప్ప మంచిని, గ్రేట్ ఇంటర్వ్యూవర్ని, గొప్ప హోస్ట్ని అని మనకు మనమే అనేసుకున్నాం అనుకో, మనకు మనమే ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం ఒకటి. రెండోది వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బాక్స్లో మనం ఇరుక్కుంటాం రెండోది. ఈ రెండు పెట్టుకున్నాం అనుకో ఇంకంతే, యు ఆర్ గాన్. యూ జస్ట్ డూ యువర్ వర్క్. భగవద్గీతలో ఒక మాట ఉంది, కర్మణ్యవాధికారస్య మాబలేషు కదాచన. అంటే ఏంటి? జస్ట్ డూ యువర్ కర్మ.
నువ్వు చేసేది నువ్వు చెయ్యి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏం చెయ్యకు. అవుట్పుట్ వస్తుంది ఇఫ్ యూ డూ ఇట్ విత్ ఫుల్ కాన్షియస్నెస్, విత్ ఆనెస్టీ, విత్ ఫోకస్. బిఫోర్ వీ ర్యాప్ ఇట్ అప్, వన్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ, బికాస్ మీరు ఇది సంవత్సరాల కొద్ది చేస్తున్నారు కాబట్టి, ఓవర్ డికేట్స్. ఒక గుడ్ హోస్ట్, ఒక గుడ్ ఒరేటర్ అంటే మీ ప్రకారం వాళ్ళకి ఏ క్వాలిటీస్ ఉండాలి? అమ్మో, చాలా పెద్ద క్వశ్చన్ అడిగావు అది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ హోస్టింగ్. సో ఐ కాంట్ టెల్ ఎవ్రీబడి దట్ యూ షుడ్ బీ లైక్ దిస్ అని నేను చెప్పలేను. బట్ నేను ఒకటి మాత్రం చెప్తాను. అంటే ఏంటంటే, మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినా ముందు వాళ్ళ గురించి తెలుసుకోండి, ఒకటి. రెండోది, మీకంటూ ఒక ఇన్నేట్ నేచర్ ఒకటి ఉంటుంది, దాన్ని చంపుకోకండి, ఆ స్టైల్లో చేయండి. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ సంబడి ఎల్సెస్ షూస్. అవి ఒక్కోసారి షూస్ పెద్దగా అవ్వచ్చు, మీకు అవి చిన్నగా అవ్వచ్చు, సరిపోకపోవచ్చు. వాళ్ళలాగా నేను చెయ్యాలి అని అనుకొని చేస్తే అది గాన్ కేస్ అయిపోతుంది. సో మన ఇన్నేట్ క్వాలిటీ ఏంటి, మనం ఏది న్యాయం చేయగలుగుతాం, ఏది మాట్లాడితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుష, ఇఫ్ యూ సిట్ అండ్ బికాస్ అందరూ ఇలా చేస్తున్నారు నేను కూడా ఇలాగే చేద్దామని వెళ్తే ఆ ఇంటర్వ్యూ పోతుంది. ఇట్ వోంట్ ఫెచ్. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టే జనాలు నీ షోకి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు, ఎందుకంటే యువర్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. సో సెట్ యువర్ ఓన్ స్టైల్ విత్ యువర్ ఓన్ ఇన్నేట్ క్వాలిటీ అండ్ డూ లాట్ ఆఫ్ హోంవర్క్. రీసెర్చ్ చేయకుండా ఇంటర్వ్యూలు చేయకండి. దట్ ఈస్ ఓన్లీ బికాజ్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, మిగతా వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు, నేనైతే అది చెప్తున్నాను. రీసెర్చ్ చేయండి, మీ ఇన్నేట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేయండి, ఆ మీకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళండి. ఎవరో ఏదో చెప్తారని వినకండి, మీకు ఎట్లా చేయాలనిపిస్తే అలాగే చేయండి. వెదర్ ఇట్ ఫెచ్, ఇఫ్ ఇట్ డజంట్ ఫెచ్ దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, డూ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. అంతే తప్ప మిమ్మల్ని మీరు చంపుకోకండి. డోంట్ కిల్ యువర్ బేసిక్ నేచర్ ఆర్ ఇన్నేట్ క్వాలిటీ ఇన్ యూ అండ్ డూ సంథింగ్ దట్ అదర్స్ ఆర్ డూయింగ్. అదొక్కటి నేను చెప్పగలుగుతాను. వండర్ఫుల్. ఐ థింక్ దిస్ అడ్వైస్ ఏ ఇండస్ట్రీలో ఏ కెరియర్ ఉన్నా ఐ థింక్ దిస్ అడ్వైస్ ఇస్ ద బెస్ట్. బీయింగ్ అథెంటిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్, మనం వేరే మాస్క్ వేసుకొని తిరిగితే మనకు మనం అన్యాయం చేసుకున్నట్టు అవుతుంది. వేరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఫస్ట్ యూ డోంట్ డూ ఇంజస్టిస్ టు యువర్ సెల్ఫ్. నీ కాన్షియస్కి ఇంజస్టిస్ చేయకూడదు. అమేజింగ్. So we've come to the end of it. Thank you so much for your kind words. Thank you, Anusha. I don't know what all nonsense I spoke and I don't know how much backlash I'll get again. అదంతా యూట్యూబ్ కామెంట్లలో మళ్ళీ మొదలెట్టిందిరా బాబు. చచ్చా లేదు, అస్సలు లేదు. హోప్ఫుల్లీ సో ద ఇంటెన్షన్ ఆల్వేస్ ఇస్ దట్ నెగిటివ్ ఇది పక్కన పెట్టేసి, నేను అదే అన్నాను కదా, ఒక 10,000 20,000 లైక్లు వస్తే ఓ 18 కామెంట్లు వస్తాయి, మనం వీ షుడ్ నెవర్ క్యారీ, అంటే దానికి అసలు ఫోకస్ ఇవ్వకూడదు. రెండోది ఏంటి అంటే, ఐ నో దట్ యూ క్యారీ అ లాట్ ఆఫ్ విజ్డమ్ విత్ యూ, బికాస్ వన్ ఇస్ ఐ థింక్ హోస్ట్ చేయాలి అంటే క్యూరియాసిటీ ఎంత ఇంపార్టెంటో డెప్త్ కూడా అంత ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే యూ కెన్ ఓన్లీ మీట్ ది అదర్ పర్సన్ వేర్ యూ ఆర్ ఎట్. సో ఆ డెప్త్ మీలో ఉన్నది, అది ప్రతి ఇంటర్వ్యూలోని కనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ద రీజన్ దట్ ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ, ఆంటర్ప్రినర్స్, పొలిటీషియన్స్, ఎవరెవరైతే మీరు వస్తున్నారో మీ షోకి, they respect you, and that's very very evident, and that is because you carry yourself with the ethics and values that you have. Thank you, so మీరు కొంచెం if you sparkle your dust on me. no you have your own spark. That's what I'm saying. నీ స్పార్క్ నీదే. You can never, అంటే నీ స్పార్క్ నాకు రాదు. The spark that you have right now I can never get. How much ever I try. Thank you very much. You have that very innate quality in you, which the way you talk, the way you ask questions, that is very pure, very honest, and you have a great intent, good intent. ఇవి రిటైన్ చేసుకో, అవసరం లేదు ఇంకోలాగా ఉండడానికి. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఐ థింక్ ఐల్ క్యారీ దట్ విత్ మీ ఫర్ ఎవర్. అండ్ మీకు రీచ్ అవుట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ద ఇంటెన్షన్ ఆల్వేస్ ఇస్ దట్ మీరు మీ విజ్డమ్ నుంచి ఐ టోల్డ్ యూ, ఐ వాంటెడ్ టు మిల్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అండ్ ఐ హోప్ we've done a good job. ది ఇంటెన్షన్ అగైన్ ఈ ఎపిసోడ్లోని మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అన్నది ఆస్పెక్ట్,
హోస్టింగ్ గురించి మాట్లాడడం, కాంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడడం. లిటిల్ బిట్ ఆల్దో మీరు స్టార్ట్అప్ అంటున్నా, ఐ డోంట్ అగ్రీ. ఐ థింక్ యూ ఎస్టాబ్లిష్డ్ యువర్ సెల్ఫ్. బీయింగ్ లీనియర్ ఇన్ యువర్ గ్రోత్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఐ థింక్ కన్సిస్టెంట్గా ఇన్నేళ్ళు ఉండడం ఇస్ నాట్ అప్ టు ఎవ్రీబడి. యా యా ఎదగకపోతే వి ఫీల్ లైక్ అరే ఇంకా ఏమేం చేయాలి అని చెప్పి దట్ ఆల్సో గివ్స్ యూ స్ట్రెస్ అండ్ యూ ఫెయిల్. బట్ ఆ కన్సిస్టెంట్గా ఉండడం కూడా యూఆర్ డూయింగ్ అ కిక్ యాస్ జాబ్ విత్ ఇట్. Yeah. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ వాట్ యూ డూ. యూ బ్రింగ్ అవుట్ అ న్యూ యూనిక్ ఆస్పెక్ట్ ఆఫ్ పీపుల్ ఆన్ యువర్ ఇంటర్వ్యూస్. కీప్ డూయింగ్ వాట్ యూ డూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ అనుష, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ ఐ రియలీ ఎంజాయ్ దిస్ కాన్వర్జేషన్. ఎప్పటి నుంచో చాలా మందికి నేనేమేమి అనుకుంటున్నానో, నాకేమనిపిస్తుంది చెప్దాం అనిపించేది. బట్ అంటే ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ. ఒకటి రాదర్ దెన్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ, ఐ థింక్ ఐ నెవర్ ట్రైడ్. ఐ షుడ్ సే దాట్. సరే చూద్దాంలే, ఎప్పుడో అప్పుడు చెప్దాంలే అని అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఇవాళ చెప్పగలిగాను. సో ఎవరెలా తీసుకుంటారో తీసుకోండి, నేనేం చేయలేను. అయినా నేను ఒకటే చెప్తా, నేను ప్రేమను మాత్రమే తీసుకుంటా, నెగటివిటీని నేను తీసుకోను. ఎందుకంటే నా పేరు ప్రేమ కదా. ఐ ఓన్లీ టేక్ లవ్. There's no better way to end this. Exactly, you give me a lot of love, I'll take. If you don't love me also, I'll take. Amazing. That's fine. Thank you so much, Prema garu. Thank you, Anusha. Thank you.